హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకొని, MySQL వర్క్ బెంచ్ని ఇన్స్టాల్ చేసుకొని, ఇన్సర్ట్ ఎలా చేయాలి, టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన డేటాని ఎలా అప్డేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఇవన్నీ కవర్ చేసుకొని, వ్యూస్ అంటే ఏంటి, జాయిన్స్ అంటే ఏంటి, 3 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. లెఫ్ట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, రైట్ జాయిన్ అని. సో ఒక్కొక్క జాయిన్ ఎలా పనిచేస్తుంది, వ్యూస్ని ఎలా క్రియేట్ చేయాలి, టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఈ వీడియోలో కవర్ చేసామన్నమాట. మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే MySQL అంటే ఏంటి, SQL క్వెరీస్ అంటే ఏంటి, ఇదంతా కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఒక్కొక్క క్వెరీ ఎగ్జిక్యూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ప్రతి క్వెరీకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చా. సో ఈ వీడియోలో వాడిన మెటీరియల్, ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేను మన టెక్ జస్వంత్ టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తా. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఛానల్ మీరు ఇదే రావడం ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త స్కిల్ నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలుసున్న విషయాన్ని ఇంకొద్ది బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయండి. సో గైస్, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఈ వీడియోలో ముందుకెళ్ళడం కన్నా ముందు ఈ వీడియోలో ఏమేమి కవర్ చేస్తాం మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ వీడియోలో ఫస్ట్ వాట్ ఈస్ డేటాబేస్ అండ్ ఇట్స్ యూస్ కేసెస్, దాని తర్వాత రోల్ ఆఫ్ డేటాబేస్ ఇన్ అన్ అప్లికేషన్. అంటే ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తాము, సో ఆ అప్లికేషన్ లో డేటాబేస్ పార్ట్ ఎక్కడ ఉంటుంది, ఓకే, అది డిస్కస్ చేస్తాము. చేశాక టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ 2 టైప్స్ ఉంటాయి. సో ఆ 2 టైప్స్ ఏంటి అది చూసుకున్నాక MySQL కదా ఈ వీడియో కాన్సెప్ట్. సో ఆ MySQL ని మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకున్నాక వాట్ ఈస్ SQL అండ్ వై డూ వీ నీడ్ ఇట్. అంటే ఇప్పుడు వరకు మనం చూసేది డేటాబేస్ MySQL, బట్ ఈ SQL అన్నది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దేనికి వాడతారు, ఇది చూసుకుంటాము. చూసాక టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఇన్ SQL, దాని తర్వాత క్రియేటింగ్ అవర్ ఫస్ట్ డేటాబేస్ చేశాక ER డయాగ్రామ్ అని ఉంటుంది, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అని చెప్పి. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే మీకు సెమిస్టర్లో కూడా ఉంటుంది ఈ ER డయాగ్రామ్స్ గీమ్ అని. సో జాగ్రత్తగా వినండి. దాని తర్వాత క్రియేటింగ్ ఆర్ టేబుల్స్. సో ఇప్పుడు మన డేటా అంతటిని మనం టేబుల్స్ లో ఆర్గనైజ్ చేస్తాం. ఓకే, సో టేబుల్స్ క్రియేట్ చేస్తాము, చేశాక డేటా ఇన్సర్ట్ చేస్తాము ఆ క్రియేట్ చేసిన టేబుల్స్ లోకి, ఫిల్టర్ చేసి మళ్ళీ రిట్రీవ్ చేస్తాము. అసలు MySQL లో డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి, ఓకే, అది చూసుకుంటాము. దాని తర్వాత ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారెన్ కీ అంటే ఏంటి, అసలు ఒక కీ ఇంకొక కీకి ఎలా లింక్ అవుతుంది, ఇదంతా చూసుకున్నాక టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. అంటే డేటాబేస్ లో కొన్ని టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఏంటి, 1 to many, many to many, 1 to 1, ఇలా ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఏంటి, ఏది ఏ టైంలో వస్తుంది, ఇదంతా చూసుకొని వ్యూస్ క్రియేట్ చేస్తాం. అసలు వ్యూస్ కి టేబుల్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఇదంతా చూస్తాం. చూసాక మనకి 3 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి మనం మేజర్ గా వాడేవి. ఒకటి లెఫ్ట్ జాయిన్, ఇంకొకటి రైట్ జాయిన్, ఇంకొకటి ఇన్నర్ జాయిన్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాము. అసలు ఏది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇది టోటల్ ఎన్ని 12 కాన్సెప్ట్స్ ఈ వీడియోలోనే కవర్ చేస్తాం అనమాట. సో లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మూవింగ్ ఆన్. సో ఫస్ట్, వాట్ ఈస్ డేటాబేస్. ఏ డేటాబేస్ ఈజ్ అ స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. DBMS అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ అ సాఫ్ట్వేర్ టు మేనేజ్ డేటాబేసెస్. ఇప్పుడు మనం మన డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తాము, డేటాబేసెస్ లో స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు మన డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి వాడే సాఫ్ట్వేర్ ని మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఓకే, సో RDBMS అంటే ఏంటి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మీకు ఇందాక చెప్పా కదా డేటాబేసెస్ లో 2 టైప్స్ ఉంటాయని చెప్పి. MySQL అన్నది రిలేషనల్ డేటాబేస్ అనమాట. ఓకే, సో ఆ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, ఆ సెకండ్ టైప్ అంటే ఏంటి, వీడియోలో ముందుకెళ్తున్న కొద్ది తెలుస్తుంది. ఏం కంగారు అక్కర్లేదు, పూర్తిగా నేను స్క్రాచ్ నుంచి చెప్తా. ఓకే, సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆ బ్యాంక్కి కస్టమర్స్ ఉంటారు. కస్టమర్ కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ కస్టమర్ పేరు, ఆ కస్టమర్ ఫోన్ నెంబర్, కస్టమర్ ఈమెయిల్ ఐడి. సో ఇదంతా ఒక టేబుల్లో ఉంటుంది. మనం చేసే ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు మనం ఫోన్ పే చేసినా, లేకపోతే ఇప్పుడు మన అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ఎక్కడికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ లోకి వస్తాయి. సో అవన్నీ కూడా ఇంకొక టేబుల్లో ఉంటాయి. మీకు ప్రతి స్లైడ్ కి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఒట్టి వీడియో చూసి వదిలేస్తే మీకు పెద్దగా బుర్రకెక్కదనమాట. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు అర్థమవుతుంది, ఓకే ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఇలా కూడా ఆలోచించవచ్చు అని. సో అది మీకు ఇంటర్వ్యూస్ లో హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకోసమే. అది చదవండి, చదివి చేయండి. నెక్స్ట్, రోల్ ఆఫ్ డేటాబేస్ ఇన్ అన్ అప్లికేషన్. అంటే ఒక అప్లికేషన్ లో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అప్లికేషన్ లో ఒక డేటాబేస్ పార్ట్ ఎక్కడ ఉంటుంది, ఇది మనం. ఓకే, మనం ఫ్రంట్ ఎండ్ తో ఇంటరాక్ట్ అవుతాం. ఫ్రంట్ ఎండ్ తో ఇంటరాక్ట్ అయ్యి బ్యాక్ ఎండ్ అంటే మన సర్వర్ కి డేటా ఎలా పంపిస్తాము, APIs అవి వాడుకొని పంపిస్తాం. ఓకే, సో API మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కి డేటా తీసుకెళ్తుంది. అప్లికేషన్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, మనం పంపించిన డేటా అంతా ఒక దగ్గర స్టోర్ చేయాలి. లేకపోతే ఇప్పుడు మనం సపోజ్ ఇన్స్టాగ్రామే ఉంది, ఇన్స్టాగ్రామ్ లో మనం మన పోస్ట్ పెడతాము. సో ఇప్పుడు మనం పెట్టినంత సేపు ఉండి ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వగానే మళ్ళీ మనం పెట్టిన పోస్ట్ మనకు కనిపించలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పోస్ట్ పెట్టి వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ వాడు, మనం సర్వర్ కి పంపించిన పోస్ట్, ఫొటోస్ ఇవన్నీ కూడా వాడు ఒక దగ్గర స్టోర్ చేసుకుంటున్నాడు. ఓకే, ఆ పోస్ట్ డిస్క్రిప్షన్, పోస్ట్ ఎవడ పెట్టాడు, ఇదంతా అదంతా మనం ఎక్కడ స్టోర్ చేస్తాం అంటే డేటాబేస్ లో స్టోర్ చేస్తాం. ఓకే, డేటాబేస్ అన్నది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్. మీరు డేటాబేస్ కానీ లైట్ తీసుకుంటే మీకు ఇంటర్వ్యూస్ లో దెబ్బ అయిపోద్ది. ఓకే, సో మీరు కంపల్సరీగా డేటాబేస్ చదువుకొని వెళ్ళండి. డేటాబేస్ అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ అయినా సరే ఉండాలి. మీరు ఏ ఇంటర్వ్యూకి ఇచ్చినా సరే టెక్నికల్ సైడ్
మీరు ఏ ఇంటర్వ్యూకి ఇచ్చినా సరే మీకు డేటాబేస్ మీద కొద్దిగా ఐడియా ఉండాలి. ఓకే. అండ్ వై డు వి నీడ్ డేటాబేస్? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, వి నీడ్ డేటాబేసెస్ టు స్టోర్, మేనేజ్ అండ్ ప్రాసెస్ డేటా ఎఫెక్టివ్లీ వితౌట్ లూజింగ్ ఆర్ కరప్టింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే. టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఇందాక చెప్పా కదా, 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఒకటి రిలేషనల్ డేటాబేస్, ఇంకొకటి నాన్ రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ అసలు రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి చూద్దాం. స్టోర్స్ డేటా ఇన్ టేబుల్స్, ఎన్ఫోర్సెస్ స్కీమా. ఎగ్జాంపుల్ MySQL డేటాబేస్ అంటే ఇప్పుడు మనం మన డేటా అంతటిని ఒక టేబులర్ ఫార్మాట్లో స్టోర్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. ఇదంతా ఒక టేబుల్. ఈ టేబుల్ అది ఎలా క్రియేట్ చేస్తాం ఇదంతా ఇప్పుడు వీడియోలో ముందుకెళ్తున్న కొద్దీ తెలుస్తుంది. బట్ జస్ట్ ఇది గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ ఏంటి? నాన్ రిలేషనల్ డేటాబేస్. నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి? స్టోర్స్ డేటా ఇన్ కీ వాల్యూ పేర్స్, డాక్యుమెంట్స్, గ్రాఫ్స్ ఆర్ వైడ్ కాలమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టేబుల్స్. అంటే రిలేషనల్ డేటాబేస్లో టేబుల్స్ వాడతాం. బట్ నాన్ రిలేషనల్ డేటాబేస్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్లో డిక్షనరీ ఉంటుంది కదా, కీ వాల్యూ. సో ఈ ఫార్మాట్లో మన డేటా అంతటిని స్టోర్ చేస్తాం అనమాట. ఓకే. దాన్ని నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటాం. ఇది జస్ట్ తెలుసుకోండి. బట్ ఈ వీడియోలో మనం ఫోకస్ చేసేదంతా రిలేషనల్ డేటాబేస్ మీద. ఓకే. డస్ నాట్ రిక్వైర్ అ ఫిక్స్డ్ స్కీమా. స్కీమా అంటే ఏంటో మీకు ముందుకెళ్తున్న కొద్దీ తెలుస్తుంది. దీని ఎగ్జాంపుల్ ఏంటి? మాంగోడీబీ. మాంగోడీబీకి టేబులర్ ఫార్మాట్లో స్టోర్ చేయం డేటా అంతా. ఓకే. MySQLకి టేబులర్ ఫార్మాట్లో మాత్రమే స్టోర్ చేస్తాం. సో అది తేడా. రిలేషనల్ డేటాబేస్ యూస్ కేసెస్ వెబ్ అప్లికేషన్స్లో వాడతాము. ఆల్రెడీ మనం మన ఛానల్లో ముందు వచ్చిన వీడియోస్లో ప్రాజెక్ట్స్ అవి చేసాం కదా, ఆ ప్రాజెక్ట్స్కి మనం అంతా రిలేషనల్ డేటాబేసే వాడాం. ఓకే. టేబులర్ ఫార్మాట్లోనే కదా స్టోర్ చేస్తాం. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అప్లికేషన్స్ అంటే మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, యూజర్ డేటా అంతా ఒక టేబుల్లో ఉంటుంది. ఆ యూజర్ తాలూకా ట్రాన్సాక్షన్స్ అన్ని ఇంకొక టేబుల్లో ఉంటాయి. ఇన్వెంటరీ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఈ స్టాక్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తుంది. లేకపోతే ఇప్పుడు మనకి ఒకవేళ మీరు ఏమైనా ఒక బిజినెస్ ఉంటే మీకు తెలుస్తుంది ఒక్కొక్క ఐటమ్ ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత క్వాంటిటీ రప్పించాలి, లేకపోతే ఎంత క్వాంటిటీ అయిపోయింది. సో ఇదంతా కూడా ఒక టేబుల్ ఫార్మాట్లోనే తెలుస్తుంది. ఓకే. యూజ్డ్ ఇన్ మెనీ అదర్ డొమైన్స్. చాలా ఉన్నాయి. బట్ మనకు బాగా తెలిసినవి వెంటనే గుర్తుపట్టేవి ఈ 3 కాబట్టి ఈ 3 పెట్టాను. మీకు ఇంకేం తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ MySQL వర్క్ బెంచ్. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేస్తాము అంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ MySQL ఫర్ విండోస్. చూడండి ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ కూడా నేను కింద పెడతాను. ఓకే. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది MySQL ఇన్స్టాలర్, వెబ్ కమ్యూనిటీ ఒకటి ఉంది, MySQL ఇన్స్టాలర్ కమ్యూనిటీ ఉంది. ఓకే. మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సింది కమ్యూనిటీ వర్షన్, వెబ్ కమ్యూనిటీ కాదు. ఇక్కడ చూడండి ఇది వెబ్ కమ్యూనిటీ, ఇది ఓన్లీ కమ్యూనిటీ. ఓకే. 354 MB ఉంది. ఇదే వర్షన్ 8.0.43 మనం వీడియో చేసే టైంకి. ఇక్కడ మీరు కావాలంటే వర్షన్ మార్చుకోవచ్చు. డౌన్లోడ్ కొట్టాక అది ఈ పేజీకి తీసుకెళ్తాడు. పేజీకి తీసుకెళ్ళాక చూడండి ఇక్కడ ఒక లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్. ఇది కొట్టగానే మనకి డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. బట్ నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇన్స్టాల్ చేద్దాం ఇప్పుడు. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, కొంచెం టైం పడుతుంది. సో మీకు డౌన్లోడెడ్ ఫైల్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. కొద్దిగా టైం పడుతుంది. టైం పట్టాక మనకి ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. ఎస్ అని కొట్టండి. కొట్టాక అప్పుడు అక్కడ నుంచి మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ ఇంకొకసారి పర్మిషన్ అడుగుతుంది నాకు లాంచర్కి. సో మళ్ళీ అక్కడ ఎస్ కొట్టండి. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సెటప్ టైప్ అడుగుతుంది. సర్వర్ ఓన్లీయా, క్లయింట్ ఓన్లీయా, ఫుల్లా, కస్టమా అని. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు, ఫుల్ ఆర్ కస్టమ్. బట్ వీడియో పర్పస్కి ఏంటంటే డైరెక్ట్గా ఫుల్ పెట్టేద్దాం. ఓకే. ఇంక ఫుల్ పెడితే ఇంక మళ్ళీ మనం స్పెసిఫిక్గా ఇది చెయ్యి ఇది చెయ్యి అని ఏం చెప్పక్కర్లేదు, మొత్తం అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే. కాబట్టి ఫుల్ మీద టిక్ చేయండి, నెక్స్ట్ కొట్టండి. ఇవన్నీ ఇన్స్టాల్ అవుతాయి. ఓకే. సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది, వర్క్ బెంచ్ ఇన్స్టాల్ అవుతుంది, షెల్, రౌటర్, డాక్యుమెంటేషన్, శాంపుల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇన్స్టాల్ అవుతాయి. బట్ ఈ రెండిట్లో మనకి ఈ రెండు అక్కర్లేదు. బట్ వీడియో వరకు చేద్దాం, నో ప్రాబ్లం. కింద ఎగ్జిక్యూట్ అని కొట్టండి. మనకి అక్కడ నుంచి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. చూసారా ఫస్ట్ సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కొద్దిగా టైం పడుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంటే కొద్ది వీడియో ముందు వేసుకోండి. ఓకే. సో అన్నిటికన్నా MySQL షెల్ కొద్దిగా ఇన్స్టాల్ అవ్వడానికి టైం పట్టింది అనుకున్న దానికన్నా. నాట్ ఎ ప్రాబ్లం. మొత్తం ఇక్కడ అన్ని కంప్లీట్ అయిపోతాయి కదా. కంప్లీట్ అయిపోయాక ఇక్కడ చూడండి నెక్స్ట్ అన్న బటన్ ఎనేబుల్ అవుతుంది. సో అక్కడ కొడితే మనకి రెడీ టు కాన్ఫిగర్ ఇదంతా వస్తుంది. నెక్స్ట్ బటన్ ఇక్కడ మనకి కాన్ఫిగ్ టైప్ మన డెవలప్మెంట్ కంప్యూటర్. ఓకే. సర్వర్ కంప్యూటర్, డెడికేటెడ్ కంప్యూటర్ ఇది ఏం అక్కర్లేదు. జస్ట్ డెవలప్మెంట్ కంప్యూటర్ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. దాన్ని అలా ఉంచేయండి. ఓకే. ఇక్కడ పోర్ట్ నెంబర్ ఇవి మీరు మార్చక్కర్లేదు. జస్ట్ నెక్స్ట్ కొట్టండి. కొట్టాక ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఆడు ఒక రికమెండెడ్ ఆథెంటికేషన్ మెథడ్ ఇస్తున్నాడు. అది ఆల్రెడీ బై డిఫాల్ట్ టిక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు పెట్టే పాస్వర్డ్. ఎందుకంటే మనం నెక్స్ట్ క్రియేట్ చేసే ప్రతి కనెక్షన్కి ఈ పాస్వర్డ్ అవసరం.
ఓకే, ఈ పాస్వర్డ్ లేకపోతే మనం మళ్ళీ ఒక కొత్త కనెక్షన్ క్రియేట్ చేయలేము, ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటాబేసెస్ వాడలేము. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఆడ ఇక్కడ పాస్వర్డ్ స్ట్రెంత్ అది ఇస్తాడు. మీరు గుర్తున్నంత వరకు ఆ గుర్తున్న పాస్వర్డ్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూడండి, విండోస్ సర్వీస్ నేమ్ ఇస్ ఆల్రెడీ యూజ్డ్ అని ఉంది. ఎందుకంటే నేను ముందంతా వాడుతున్నా, బట్ ఈ వీడియో పర్పస్ కోసం అన్ఇన్స్టాల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నా, కాబట్టి ఈ పేరు ఒప్పుకోదు నాకు. ఓకే, సో మీకు ఇక్కడ ఇలా వచ్చింది అనుకోండి, పేరు మార్చండి, new1. ఇక్కడ చూసారా ఆ రెడ్ ఎక్స్క్లమేటరీ మార్క్ పోయింది. సో అంటే ఇది ఎలా చేస్తుంది. నెక్స్ట్ గ్రాండ్ ఫుల్ యాక్సెస్, ఇది ఓకే ఫైన్. ఎగ్జిక్యూట్ కొట్టేయండి. కొడితే మొత్తం అంతా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో మనకి MySQL అనేది ఇన్స్టాల్ అయిపోయింది మన సిస్టంలో. ఫినిష్ కొట్టండి, మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఏం అక్కర్లేదు, జస్ట్ ఇక్కడ ఫినిష్ ఉంది కదా, ఆ ఫినిష్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ ఇక్కడ మనం ఇందాక ఒక పాస్వర్డ్ ఇచ్చాం కదా, ఆ పాస్వర్డ్ కొట్టండి. ఇక్కడ చెక్ కొట్టండి, అది పాస్వర్డ్ చెక్ చేసుకున్నాక అప్పుడు మనకి నెక్స్ట్ అనే బటన్ ఎనేబుల్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దాన్ని నెక్స్ట్ కొట్టండి, ఎగ్జిక్యూట్ కొట్టండి. సో ఇక్కడతో మన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఓకే, ఫినిష్, దట్స్ ఇట్. నెక్స్ట్ మనకి ఏముంది వీడియోలో, MySQL వర్క్ బెంచ్ ఎగ్జిక్యూషన్. సో ఇప్పుడు మనం మన MySQL వర్క్ బెంచ్ ఇన్స్టాల్ చేసాం కదా, సో దాన్ని ఎలా వాడతాం అన్నది చూద్దాం. సో మనకు ఆల్రెడీ ఇందాక అక్కడ ఫినిష్ కొట్టాం కదా, ఫినిష్ కొట్టగానే మనకి వర్క్ బెంచ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ వర్క్ బెంచ్లో ఆల్రెడీ నాకు కొన్ని కనెక్షన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొన్ని బ్లాక్స్ అవి వచ్చాయి. బట్ మీరు ఇదే ఫస్ట్ టైం కానీ ఎక్కించడం అయితే మీకు ఇక్కడ అసలు ఏమి ఉండదు. మీరు ఇక్కడ న్యూ కనెక్షన్ కొట్టండి, న్యూ కనెక్షన్ నేమ్ ఇవ్వండి. సో ఇక్కడ కనెక్షన్ నేమ్ ఏంటి అంటే మనం ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టెస్ట్ కనెక్షన్ అని ఉంది కదా, అది కొట్టండి. ఇక్కడ మనం ఇందాక సెట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ అడుగుతుంది మనకి, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చాము. ఇక్కడ సేవ్ పాస్వర్డ్ ఇన్ వాల్ట్ అని ఉంది కదా, టిక్ చేసి ఓకే కొట్టగానే మనకు అక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఇందాక టెస్ట్ కనెక్షన్ అని బటన్ మీద కదా కొట్టాం, అదే కనెక్షన్ వీలు అవుతుందా లేదా అని చూసుకుని మనకు రిజల్ట్ ఇస్తుంది. సో ఇక్కడ ఏంటి, సక్సెస్ఫుల్లీ మేడ్ ది MySQL కనెక్షన్, సరిపోయింది. ఒకవేళ మీకు ఇలా కాకుండా ఒక ఎర్రర్ బాక్స్ వచ్చింది అనుకోండి, మీరు పాస్వర్డ్ ఏదో తప్పు కొట్టారని అర్థం. ఓకే కొట్టండి, ఓకే కొట్టండి. సో ఇక్కడ చూసారా MySQL డెమో కనెక్షన్ అన్నది వచ్చింది. ఓకే, కొత్త కనెక్షన్, దాని మీద క్లిక్ చేయండి. సో మనకి ఇలా వస్తుంది పేజ్. ఓకే ఫైన్. దీంతో ఇక్కడ ఏమైంది, MySQL వర్క్ బెంచ్ ఎగ్జిక్యూషన్ అన్నది సెట్. ఇప్పుడు మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా, ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే ఫస్ట్ మనకి SQL గురించి తెలియాలి. ఓకే, సో అదేంటో చూద్దాం. వాట్ ఈస్ అన్ SQL? SQL ఫుల్ ఫామ్ ఏంటి, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. SQL is a standard programming language designed for managing and manipulating data stored in relational databases. సో దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం మన డేటా అంతటిని దేంట్లో దాస్తున్నాము, ఈ డేటాబేస్లో దాస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఒక సర్వర్ అంటే ఇప్పుడు ఈయన ఒక సర్వర్ అనుకుందాం. ఓకే, ఒక సర్వర్ కానీ లేకపోతే ఒక పర్సన్ కానీ ఎవరైనా సరే ఈ డేటాబేస్కి చెప్పాలి, నే బాబు నీలో ఒక డేటా దాచాను, ఆ డేటా నాకు ఇవ్వు అని. లేకపోతే ఈ కొత్త డేటాను కూడా నువ్వు నీలో స్టోర్ చేయని చెప్పి మనం డేటాబేస్కి చెప్పాలి. అర్థమయ్యేలా ఎలా చెప్తాము, ఈ SQL క్వెరీస్ వాడి చెప్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఒక హిందీ వాడికి హిందీలో చెప్పినట్టు, ఒక తెలుగు వాడికి తెలుగులో చెప్పినట్టు. ఓకే, సో అలానే ఒక డేటాబేస్కి SQLలో చెప్పినట్టు. ఇప్పుడు మనం మన ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఒక డేటాబేస్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటి, క్రియేట్ డేటాబేస్. ఓకే, సో వర్క్ బెంచ్లోకి వెళ్ళండి, ఇక్కడ క్రియేట్ డేటాబేస్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇది కదా మన డేటాబేస్ పేరు అనుకున్నాం మనం. సో ఒక ఇన్స్టాగ్రామ్ డేటాబేస్ క్రియేట్ చేస్తాము, దీన్ని మనం ఒక క్వేరీ అంటాం. ఓకే, బట్ ఈ క్వేరీని ఎగ్జిక్యూట్ చేయాలి కదా, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇక్కడ చూడండి మీకు ఒక 2 బటన్స్ ఉంటాయి, థండర్ స్ట్రైక్ బటన్లు 2 ఉంటాయి. ఒకటి ఏ కర్సర్ సింబల్ లేకుండా ఉంటుంది, ఇంకొకటి థండర్ స్ట్రైక్ మీద కర్సర్ సింబల్ ఉంటుంది. ఓకే, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది అనుకోండి కర్సర్ ఏ లైన్లో ఉందో ఆ లైన్ అలా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది అనుకోండి ఓన్లీ సెలెక్ట్ చేసిన పార్ట్ అలాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారా క్రియేటెడ్ డేటాబేస్ ఇన్స్టాగ్రామ్, డేటాబేస్ ఇనిషియేట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, మీరు మీ ఫస్ట్ డేటాబేస్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ కమాండ్ ఏం వాడాలి, యూజ్ డేటాబేస్ నేమ్. డేటాబేస్ క్రియేట్ చేస్తాం సరే, బట్ ఆ డేటాబేస్నే కదా మనం వాడాలి, కాబట్టి యూజ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇది మన డేటాబేస్ పేరు. ఇది ఇలా సెలెక్ట్ చేయండి, మళ్ళీ థండర్ బటన్ ఉంది కదా, ఆ థండర్ బటన్ మీద క్లిక్ చేయండి, వస్తుంది. ఇప్పటి నుంచి మనం క్రియేట్ చేసే టేబుల్స్, డ్రాప్ చేసే టేబుల్స్, ఇన్సర్ట్ చేసే డేటా, ఇదంతా కూడా మనకి ఇన్స్టాగ్రామ్ డేటాబేస్లోనే ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఉంది, ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి, క్రియేట్ డేటాబేస్ నేమ్డ్ స్టూడెంట్స్ DB, delete it and recreate it.
ఇది మనం డేటాబేస్ని డ్రాప్ చేయడానికి వాడతాం. డ్రాప్ చేయడం అంటే డేటాబేస్ని డిలీట్ చేయడం. ఓకే, సో ఈ క్వెరీని మీరు ఎగ్జిక్యూట్ చేయండి. నెక్స్ట్, క్రియేటింగ్ ఇన్స్టాగ్రామ్ ఈఆర్ డయాగ్రామ్స్. ఈఆర్ డయాగ్రామ్స్ అంటే ఏమని చెప్పా? సో ఇప్పుడు ఈఆర్ డయాగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో బై డిఫాల్ట్ డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇదంతా ఒక డేటాబేస్ అనుకోండి. ఓకే, ఇదంతా డేటాబేస్ లోపల మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఇది ఒక టేబుల్, ఇది ఒక టేబుల్, ఇది ఒక ఫోర్త్ టేబుల్. ఓకే, T1, T2, T3, T4. నెక్స్ట్, ఇది డేటా. ఓకే, సో టేబుల్లో డేటా ఉంటుంది. టేబుల్స్ అనేది దేంట్లో ఉంటాయి? డేటాబేస్లో ఉంటాయి. సో ఇప్పుడు ఈఆర్ డయాగ్రామ్లో ఏం చేస్తామంటే మన అప్లికేషన్కి తగ్గట్టు ఎన్ని టేబుల్స్ ఉంటాయి, ఓకే, ఏ టేబుల్లో ఏమేమి డేటా రావాలి, ఇదంతా. ఇప్పుడు సపోజ్ మనం ఇన్స్టాగ్రామే తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ఏముంటారు? యూజర్స్ ఉంటారు కదా. కాబట్టి యూజర్స్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ప్రతి టేబుల్కి ఒక ఐడి ఉంటుంది. ఓకే, ప్రతి యూజర్కి నేమ్ ఉంటుంది. ఓకే, ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, పాస్వర్డ్, క్రియేటెడ్ డేట్. అంటే ఇప్పుడు మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆ అకౌంట్ ఏ రోజు క్రియేట్ చేసుకుంటాం, ఆ డేట్ కూడా స్టోర్ చేసుకుంటున్నాడు. ఓకే, ఇన్స్టాగ్రామ్ వాడు. సో ఇది ఒక టేబుల్ మనకి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? యూజర్ మెటా డేటా. అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఫస్ట్ యూజర్ మెటా డేటా అని రాద్దాం. ఉన్నాను మెటా డేటా. ఇప్పుడు ఈ టేబుల్లో ఏముంటుందంటే ఫస్ట్ ఐడి అన్నది ప్రతి టేబుల్కి ఒక ఐడి అన్నది ఉంటుంది. కాబట్టి కామన్గా మనం ఐడి కాలం పెడతాం. ఓకే, దాని తర్వాత యూజర్ ఐడి. ఓకే, అంటే ఇక్కడ యూజర్ టేబుల్లో ఒక యూజర్ ఉంటాడు. ఆడ ఐడి ఏంటి? ఇప్పుడు సపోజ్ 1 అనుకోండి నాది. సో ఇక్కడ 1 అని వస్తుంది. ఓకే, ఇది ఇంకొంచెం డీటెయిల్గా నేను చెప్తా, నాట్ ఎ ప్రాబ్లం. నెక్స్ట్, నా ఫాలోవర్స్ ఎంతమంది? ఫాలోవర్స్, నేను ఎంతమందిని ఫాలో అవుతున్నా, నావి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పుడు వరకు. ఓకే, సో ఇదంతా కూడా నా యూజర్ మెటా డేటా. అండ్ నా ఇన్స్టాగ్రామ్ బయో ఏంటి? ఇదంతా ఒక టేబుల్. బై ది వే, ఎలానో ఇన్స్టాగ్రామ్ కోసం టాపిక్ వచ్చింది, టెక్ జస్ట్ అంత ఇన్స్టా అకౌంట్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అయిపోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని నేను అక్కడ ఇస్తూ ఉంటాను. ఓకే, సో ఇది ఒక టేబుల్. అప్పుడు యూజర్స్ అన్నాక ఏం చేస్తారు? పోస్ట్ చేస్తారు కదా. కాబట్టి పోస్ట్కి ఒక టేబుల్ ఉండాలి. ఈ పోస్ట్ టేబుల్లో ఏం చెప్పాను? కామన్గా ఐడి అన్నది ఉంటుంది ప్రతి టేబుల్లోని. బాగుంది. నెక్స్ట్, పోస్ట్ డిస్క్రిప్షన్. అంటే మనం ప్రతి పోస్ట్కి కింద పెడతాం కదా ఒక డిస్క్రిప్షన్. సో ఆ డిస్క్రిప్షన్, దాని తర్వాత ప్రతి పోస్ట్కి లైక్స్ కౌంట్ చూపిస్తాడు ఆడు, లైక్స్ కౌంట్. ఓకే, కామెంట్స్ కౌంట్. ఓకే, పోస్టెడ్ డేట్. అంటే ఈ పోస్ట్ అసలు ఎప్పుడు పెట్టాం, ఏ యూజర్ అయినా సరే పోస్ట్ ఎప్పుడు పెట్టాడు, ఇదంతా ఒక టేబుల్ వస్తుంది. ఈ ఈఆర్ డయాగ్రామ్ ఎందుకు మీకు ఈజీ అవుతుంది అంటే మీరు ఒకసారి మీరు క్లియర్గా గీసుకున్నారు అనుకోండి, మీకు ఇంకా నెక్స్ట్ డేటాబేస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇది పోస్ట్ టేబుల్. అదేటన్నా మరి ఇన్స్టాగ్రామ్లో ప్రతి పోస్ట్ ఇమేజెస్ ఉంటాయి కదా అంటే ఉంటాయి. అక్కడికే వస్తున్నాం మనం. పోస్ట్ మీడియా అంటే ఇమేజ్ కానీ వీడియో కానీ ఏదైనా సరే మీడియా అని అంటాం కదా. కాబట్టి ఎలానో ఐడి ఉండాలి. నెక్స్ట్, పోస్ట్ ఐడి వేరు, పోస్ట్ ఐడి వేరు. రెండుకి డిఫరెన్స్ నేను చెప్తా క్రియేట్ చేస్తున్నప్పుడు. ఓకే, ఇమేజ్ లింక్, ఇదంతా ఒక టేబుల్. ఫైన్. ప్రతి పోస్ట్కి కింద కామెంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక పోస్ట్ పెడితే కింద మన ఫ్రెండ్స్ వస్తారు, అదే హీరోలాగా ఉన్నాం, అలా ఉన్నా, ఇలా ఉన్నాను. కాబట్టి ఆ కామెంట్లు అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఎక్కడ స్టోర్ అవ్వాలి కదా. కాబట్టి దానికి కూడా ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఏం టేబుల్ క్రియేట్ చేద్దాము? పోస్ట్ కామెంట్స్. సో ప్రతి టేబుల్కి ఐడి ఉంది. నెక్స్ట్, పోస్ట్ ఐడి, కామెంటెడ్ బై. అంటే ఒక పోస్ట్ కింద ఒక కామెంట్ పెడితే ఆ కామెంట్ ఎవరు పెట్టాడో తెలుస్తుంది కదా మనకి, ఆ కామెంటెడ్ బై. నెక్స్ట్, ఆ కామెంట్ ఏంటి, కామెంట్ కంటెంట్. నెక్స్ట్, కామెంటెడ్ ఆన్ డేట్, అంటే ఏ రోజు ఆ కామెంట్ పెట్టారు అని. ఓకే, సో ఇది పోస్ట్ కామెంట్స్. మొత్తం ఇప్పుడు ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేసాం? 5 టేబుల్స్ క్రియేట్ చేసాం. దాంతోపాటు ఇంకొన్ని టేబుల్స్ క్రియేట్ చేద్దాం. ఏం క్రియేట్ చేద్దాము? యూజర్ ఫాలోవర్స్. యూజర్ ఫాలోవర్స్లో ఏమొస్తుంది? మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు వస్తారు. ఓకే, అంటే ప్రతి టేబుల్కి ఎలానో ఐడి. ఓకే, యూజర్ ఐడి అంటే నా ఐడి. నెక్స్ట్, ఫాలోవర్ ఐడి.
ఓకే, అప్పుడు నన్ను నా ఫ్రెండ్ కూడా ఫాలో అవుతున్నాడు అనుకోండి, ఆడి ఐడి ఏంటి అది ఇక్కడ వస్తుంది. మనం కావాలంటే ఇంకా కాంప్లెక్స్గా చేయొచ్చు, బట్ అక్కర్లేదు, ఎందుకు అక్కర్లేని కాంప్లెక్స్ ఎందుకు మనకి. ఇది యూజర్ ఫాలోవర్స్. నెక్స్ట్ ఇంకో టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఏం క్రియేట్ చేయొచ్చు? యూజర్ ఫాలోయింగ్. యూజర్ ఫాలోయింగ్లో కూడా సేమ్ ఐడి వస్తుంది, యూజర్ ఐడి అంటే నాది. ఓకే, ఫాలోయింగ్ ఐడి అంటే ఇప్పుడు నేను సేమ్ ఎవరినైనా ఏదైనా ఒక మీ పేజ్ని ఫాలో అయ్యాను అనుకోండి, ఆ మీ పేజ్ కూడా ఒక ఐడి ఉంటుంది, ఆ ఐడి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు టెక్ జస్వంత్ అకౌంట్ ఫాలో అవుతున్నారు, సో టెక్ జస్వంత్ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ వస్తుంది, మీ ఐడి ఇక్కడ వస్తుంది. అదే మిమ్మల్ని మీ ఫ్రెండ్ కూడా ఫాలో అవుతున్నాడు, ఓకే, సో అప్పుడు మీ ఐడి ఇక్కడ వస్తుంది, మీ ఫ్రెండ్ గడి ఐడి ఇక్కడ వస్తుంది. మీరు మీ ఫ్రెండ్ గడిని ఫాలో అవుతున్నారు, అప్పుడు మీ ఐడి ఇక్కడ వస్తుంది, ఫాలోయింగ్ ఐడి. మీ ఫ్రెండ్ గడిని కదా మీరు ఫాలో అవుతున్నారు, ఆ ఐడి ఇక్కడ వస్తుంది, ఫాలోయింగ్ ఐడి. సో ఇది మనం ఇంకా వెళ్ళొచ్చు ముందుకి, బట్ ఫస్ట్ ఈ టేబుల్స్ క్రియేట్ చేసి చూద్దాం. ఓకే, సో మధ్యలో ఇంకొద్ది లింక్ ఉంది, ఆ లింక్ ఏంటి ఇదంతా నేను చెప్తా. ఇప్పుడు సపోజ్ యూజర్స్ టేబుల్ ఉంది, ఓకే, ఒక 5 యూజర్స్ ఉన్నారు. ఓకే, ఒకటి నేను, ఇంకొకటి యూజర్ 2, ఇంకొకటి యూజర్ 3, ఇంకొకటి యూజర్ 4, ఇంకొకటి యూజర్ 5. ఓకే, ఈడ్ ఐడి 1, ఈడ్ ఐడి 2, ఈడ్ ఐడి 3, వీడ్ ఐడి 4, వీడ్ ఐడి 5. ఓకే, సో ఇప్పుడు యూజర్ మెటా డేటాలో ఏం స్టోర్ చేస్తాము అంటే, ఇప్పుడు జస్ట్ అన్నాడు ఉన్నాడు కదా, అంటే నేను ఉన్నా కదా, నా ఫాలోవర్స్ ఎంతమంది, నా ఫాలోయింగ్ ఎంతమంది, నా పోస్టులు ఎన్ని ఉన్నాయి, నా బయో ఏంటి, ఇదంతా ఈ టేబుల్లో ఉంటుంది. కాబట్టి ఈ టేబుల్ లింకే కదా. ఓకే, ఎలా లింక్ చేస్తామంటే, ఈ యూజర్ టేబుల్లో యూజర్ ఐడి కాలమ్ని తీసుకొచ్చి ఈ యూజర్ టేబుల్లో ఐడికి లింక్ చేస్తాం. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్లో చూద్దాం. సో ఈ డయాగ్రామ్ మనం గీస్తాం. నెక్స్ట్ ఏంటి, టైప్స్ ఆఫ్ కమాండ్స్. టైప్స్ ఆఫ్ కమాండ్స్లో ఏమేమి ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇందాక డేటాబేస్ని క్రియేట్ చేసాం కదా, సో ఇదంతా ఏంటి, ఫస్ట్ డిఫైన్ చేయడం, అంటే ఒక టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో డిఫైన్ చేయడం, డేటాబేస్ పేరు ఏంటో డిఫైన్ చేయడం, ఇదంతా. కాబట్టి క్రియేషన్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ ఇవన్నీ కూడా డేటా డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ అంటే టేబుల్ లోపల ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడం, అంటే కొత్త డేటా యాడ్ చేయడం, లేకపోతే ఉన్న డేటా తీసేయడం, లేకపోతే ఆల్రెడీ ఉన్న డేటాకి అప్డేట్ చేయడం, ఇదంతా డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లోకి వస్తుంది. నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే మనం జస్ట్ ఆల్రెడీ ఉన్న డేటాని రిట్రీవ్ చేస్తున్నాం. ఓకే, ఒక టేబుల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని మనం రిట్రీవ్ చేస్తున్నాం, దాన్ని DCL అంటాం. క్రియేటింగ్ టేబుల్స్ స్టోర్ డేటా అండ్ రోస్ అండ్ కాలమ్స్, మనం ఆల్రెడీ ఎంత చూసాం. దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం, టేబుల్ని ఈ క్వేరీతో చేస్తాం. క్రియేట్ టేబుల్, సైడ్ కొంచెం మనకి యూజర్ టేబుల్ ఐడీస్ ఏమేమి ఉన్నాయి, కాలమ్స్ ఏమేమి ఉన్నాయి, ఐడి. దీని డేటా టైప్ ఏంటి అంటే ఇంట్. ఓకే, ఇంట్ ప్రైమరీ కీ అని పెట్టండి, బట్ ప్రైమరీ కీ అంటే ఏంటో నేను చెప్తా. ఓకే, నెక్స్ట్ ఆటో ఇంక్రిమెంట్. సో ఇక్కడ ప్రైమరీ కీ అంటే ఏంటి అంటే, ఈ ఐడి అన్నది టేబుల్ మొత్తానికి ఒకసారి ఒక వాల్యూ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి 1 వాల్యూ అయిపోయింది అనుకోండి, ఇంకా మీరు 1,00,000 రికార్డ్స్ పెట్టినా సరే మళ్ళీ ఐడి 1 అన్నది రాదు. ఓకే, ఒక వాల్యూ ఒకసారి ఉంటుంది టేబుల్ మొత్తానికి, ఆ కాలంలో ఏదైనా సరే మళ్ళీ ఒక వాల్యూ రిపీట్ అవ్వదు. నెక్స్ట్ నేమ్ జనరల్గా ఏముంటుంది, స్ట్రింగ్ కదా, బట్ స్ట్రింగ్ని ఇక్కడ స్ట్రింగ్ అని పెట్టకూడదు, వేర్ క్యార్ అని పెట్టాలి. వేర్ క్యార్ మనం లిమిట్ ఇద్దాం. ఓకే, మ్యాక్సిమం ఒక నేమ్ అన్న కాలంలో ఒక 100 క్యారెక్టర్స్ స్టోర్ చేయొచ్చు అనుకోండి, 100. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ కూడా వేర్ క్యార్. ఈమెయిల్ ఐడి కూడా స్ట్రింగే కదా, బట్ ఈమెయిల్ ఐడి కొంతమంది పెద్దది ఉంటుంది కాబట్టి 255 ఇద్దాం, అంటే 255 క్యారెక్టర్స్ వరకు మనం ఈ కాలంలో అలో చేస్తున్నాం. ఒకవేళ ఈమెయిల్ ఐడి 255 క్యారెక్టర్స్ కన్నా పెద్దది ఉందనుకోండి, అలో చేయం. నెక్స్ట్ ఏంటి, ఫోన్ నెంబర్. మీరు అనొచ్చు ఫోన్ నెంబర్ అంటే మళ్ళీ మనకి డిజిటల్ కదన్నా ఉంటాయి, అంతా ఉంటాయి, కానీ మనం ఇంట్ ఇచ్చామనుకోండి అది ఓన్లీ ఒక 4 క్యారెక్టర్స్ వరకు అలో చేస్తుంది. బట్ స్ట్రింగ్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఆ నెంబర్ అంతటిని మనం స్ట్రింగ్లోకి తీసుకుంటాం. ఓకే, వేర్ క్యార్ 25. నెక్స్ట్ క్రియేటెడ్ ఎట్, ఈ పర్టికులర్ యూజర్ ఏ రోజు క్రియేట్ అయింది అకౌంట్ ఇన్స్టాగ్రామ్లోని అని. ఓకే, సో అదేంటి, డేట్ కదా, డేట్ టైం, ఏ డేట్ ఏ టైం. బట్ ఇప్పుడు మనం ప్రతిసారి ఈ క్రియేటెడ్ ఎట్ వాల్యూకి మళ్ళీ మనం డేట్ ఇవ్వలేం, పదే డేట్ ఇవ్వలేం కదా, కాబట్టి డిఫాల్ట్ వాల్యూ ఒకటి పెట్టేద్దాం, డిఫాల్ట్ నవ్. ఓకే, సో ఇది ఎలా పెట్టేసాము, బాగుంది. ఇదంతా ఇలా పెట్టి ఇప్పుడు థండర్ బటన్ ఉంది కదా, థండర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా యూజర్స్ టేబుల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏ టేబుల్ ఉంది, యూజర్ మెటా డేటా ఉంది కదా, కాబట్టి ఆ యూజర్ మెటా డేటాను ఇప్పుడు క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ యూజర్
మెటా డేటా. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? ఐడి ఎలానో ఉండేదే, ఇంట్ ప్రైమరీ కీ. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఐడి కాలమ్ని మనం ప్రైమరీ కీగా డిఫైన్ చేస్తాం. అంటే ఐడిని మనం ఒక రో ఐడిగా అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆటో ఇంక్రిమెంట్ అంటే ఇంక మనం మళ్ళీ దానికి సపరేట్గా ఒక వాల్యూ ఇవ్వకలేదు, దానికి అదే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో అది ఎప్పుడు అవుతుంది? ఈ ఆటో ఇంక్రిమెంట్ అన్న కీవర్డ్ పెట్టినప్పుడు. ఓకే, నెక్స్ట్ యూజర్ ఐడి. సో ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యూజర్ ఐడి మనకి ఇక్కడ యూజర్ ఐడి డేటా టైప్, ఈ టేబుల్లో ఈ ఐడికి ఉన్న డేటా టైప్ సేమ్ అవ్వాలి. ఓకే, ఇంట్, దీని డేటా టైప్ ఏంటి? ఇంట్ కదా, కాబట్టి యూజర్ ఐడి డేటా టైప్ కూడా ఇంటే అవ్వాలి. అలా ఎందుకన్నా అంటే ఇక్కడ యూజర్ ఐడి మనకి ఈ టేబుల్లో ఐడిని కదా లింక్ చేస్తున్నాం. ఓకే, కాబట్టి లింక్ చేస్తున్నప్పుడు ఏ 2 కాలమ్స్ అయితే లింక్ అవుతున్నాయో ఆ రెండు కాలమ్స్ తాలూకా డేటాబేస్ సేమ్ అవ్వాలి ఇప్పుడు. నెక్స్ట్ ఫాలోవర్స్ కౌంట్, ఇంట్ ఇద్దాం సరిపోతుంది. ఫాలోయింగ్ కౌంట్ మళ్ళీ ఇంట్ ఇద్దాం. నెక్స్ట్ పోస్ట్ కౌంట్, అంటే మనం ఇప్పటి వరకు ఎన్ని పోస్ట్ పెట్టాం, సో అది కూడా ఇంటే. నెక్స్ట్ మన బయో. బయో అంటే ఏంటి? ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో బయో ఉంటుంది కదా, మన ఫోటో కింద వస్తుంది ఆ బయో. సో అదంతా ఏంటి? స్ట్రింగే కదా. వేర్ క్యార్ బ్రాకెట్లో 255 లిమిట్ ఇద్దాం. అంటే మన బయో 255 క్యారెక్టర్స్ కన్నా, అంటే ఇప్పుడు ఏ అన్నది ఒక క్యారెక్టర్, బి అన్నది ఒక క్యారెక్టర్, సి అన్నది ఒక క్యారెక్టర్, అలా 255 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని. సరిపోయింది. బట్ ఇక్కడ ఓన్లీ మనం టేబుల్ డిఫైన్ చేస్తున్నాం. ఓకే, బట్ ఈ యూజర్ మెటా డేటాలో ఉన్న యూజర్ ఐడిని, ఈ యూజర్స్ టేబుల్లో ఉన్న ఈ ఐడిని మనం ఎలా లింక్ చేస్తామంటే, మీకు ఇందాక చెప్పా గుర్తుందా ప్రైమరీ కీ ఫారెన్ కీ అని. ఇప్పుడు ఇక్కడ మనం ఈ యూజర్ ఐడిని ఫారెన్ కీగా డిఫైన్ చేస్తాం. ఫారెన్ కీ బ్రాకెట్లో ఏ కాలము? యూజర్ ఐడి. ఓకే, రెఫరెన్సెస్ ఏ టేబుల్లో కాలమ్ని? యూజర్స్ టేబుల్లో ఐడి కాలమ్ని. యూజర్స్ కాలమ్ నేమ్ ఐడి. ఓకే, ఇలా పెడితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఈ యూజర్ ఐడి అన్న కాలము మనకి యూజర్ టేబుల్లో ఐడి ఉంది కదా, ఆ ఐడిని లింక్ అవుతుంది. అంటే ఇక్కడ 1 లేకుండా ఈ యూజర్ ఐడి ఇక్కడ 1 ఉండదు, అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, మీకు అకౌంట్ లేదు కానీ మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు ఇన్ని పోస్టులు పోస్ట్ చేశారంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదంతా సరిగ్గా పనిచేయట్లేదు అనే కదా అనిపిస్తుంది. కాబట్టి అలా సరిగ్గా పనిచేయట్లేదు అన్న ఇన్ఫ్లుయెన్స్ రాకుండా ఏం చేస్తామంటే లింక్ చేస్తాం. అంటే ఒక యూజర్కి అకౌంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆడి ఫాలోవర్స్ కౌంట్, ఆడి ఫాలోయింగ్ కౌంట్, ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం. మనం ఇంకొంత వాడచ్చు. ఏంటి? మనం ఇందాక ఇక్కడ డిఫాల్ట్ డేట్ టైం అది ఇచ్చాం కదా, సేమ్ అలానే ఫాలోవర్స్ కౌంట్ బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, డిఫాల్ట్ 0 ఇంటి కాబట్టి ఫాలోయింగ్ కౌంట్ కూడా ఎప్పుడు డిఫాల్ట్ 0 నుంచి. పోస్ట్ కౌంట్ కూడా ఎప్పుడు అంతే, డిఫాల్ట్ 0. బయో ఎప్పుడు మామూలు ఎంటీగా ఉండాలి కాబట్టి డిఫాల్ట్ వాల్యూ ఏం పెట్టవద్దు మనం. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా సెలెక్ట్ చేయండి మొత్తం, ఇక్కడ నుంచి ఇలా సెలెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి ఇది చూసారా, యూజర్ మెటా డేటా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం? పోస్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇంకొకసారి క్రియేట్ పోస్ట్. ఫస్ట్ కాలమ్ ఎప్పుడు ఐడి, ఇంట్ ప్రైమరీ కీ ఆటో ఇంక్రిమెంట్, సరిపోయింది. నెక్స్ట్ పోస్ట్ డిస్క్రిప్షన్. ఓకే, మనం ఎలానో ఇన్స్టా పోస్ట్ల కింద డిస్క్రిప్షన్ పెద్దదే పెడతాం కాబట్టి మనం ఏం చేస్తాము? వేర్ క్యార్ 1000 ఇద్దాం. ఓకే, ఇచ్చాము. నెక్స్ట్ ఏంటి? లైక్స్ కౌంట్. ఈ పర్టికులర్ పోస్ట్కి లైక్స్ కౌంట్ ఎన్ని? లైక్స్ కౌంట్. ఓకే, ఇంట్ డిఫాల్ట్ 0. ఇప్పుడు పోస్ట్ పెట్టగానే లైక్లు వచ్చేసినా సరే బై డిఫాల్ట్ దాని ఫస్ట్ వాల్యూ ఏంటి? 0 కదా, కాబట్టి లైక్స్ కౌంట్ 0. నెక్స్ట్ కామెంట్స్ కౌంట్, ఇంట్ డిఫాల్ట్ 0. నెక్స్ట్ పోస్టెడ్ డేట్, మనం ఎప్పుడు పోస్ట్ చేసామో కింద వస్తుంది కదా, 5 hours ago లేకపోతే 2 days ago 3 days ago ఆ డేట్ వస్తుంది కదా. సో దానికి మళ్ళీ సేమ్, దీని డేటా టైప్ ఏంటి? డేట్ టైం, డిఫాల్ట్ నవ్. డిఫాల్ట్ నవ్ వల్ల ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ టేబుల్లోకి ఎప్పుడైతే ఒక రికార్డ్ ఎంటర్ అవుతుందో ఆ రికార్డ్ ఎంటర్ అయిన టైం బై డిఫాల్ట్ ఇక్కడ పడిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, పోస్ట్ ఈజ్ నాట్ అ వ్యాలిడ్ అట్ దిస్ పొజిషన్ ఎక్స్పెక్టింగ్ ఆల్టర్ అనేది వస్తుంది. క్రియేట్ టేబుల్. చూడండి, మనం ఇక్కడ కీవర్డ్ మిస్ అయ్యామో అందువల్ల అది ఎర్రర్ వస్తుంది. మనం ఇక్కడ ఇంకొకటి మిస్ అయ్యాం. ఏంటి? పోస్ట్ టేబుల్ క్రియేట్ చేసాం, బట్ ఆ పోస్ట్ ఎవడు పెట్టాడో ఆ ఐడి ఉండాలి కదా, కాబట్టి యూజర్ ఐడి.
మళ్ళీ సేమ్ ఇక్కడ యూజర్ ఐడి, ఇక్కడ యూజర్స్ టేబుల్లో నాకు ఏ ఐడికి ఉందో ఆ ఐడికి లింక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు మన ఆధార్ కార్డు అది లింక్ అవుతుంది కదా, మన ఆధార్ కార్డు మన ఫోన్ నెంబర్కి లింక్ అవుతుంది. ఓకే, మన బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ మన ఆధార్ కార్డుకి లింక్ అవుతుంది. సో ఇక్కడ అన్నిటికన్నా ముందు ఎవడు ఉండాలి? నేను ఉండాలి. నేను లేకుండా నా ఆధార్ కార్డు లేదు, నా ఆధార్ కార్డు లేకుండా నా అకౌంట్ లేదు. సేమ్ అలానే ఒక పోస్ట్ ఉండాలన్నా లేకపోతే ఒక యూజర్ మెటా డేటా ఉండాలన్నా ఫస్ట్ యూజర్ ఉండాలి కదా. ఆడ ఐడి ఏంటి? ఇక్కడ వచ్చేది 1 వస్తే 1, 2 వస్తే 2, 3 వస్తే 3. అది ఇక్కడ నాకు ఐడి 1 ఉందనుకోండి, ఇక్కడ యూజర్ మెటా డేటాలో యూజర్ ఐడి ప్లేస్లో 1 వస్తుంది. ఓకే, అండ్ అలానే పోస్ట్ చేసినప్పుడు నా యూజర్ ఐడి 1 కాబట్టి ఈ కాలంలో 1 అని వస్తుంది. 1 ఇంట్. మనం సేమ్ ఇక్కడ చేసినట్టే కాపీ చేయండి, కామా పెట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఫారెన్కి యూజర్ ఐడి సరిపోయింది కదా. రెఫరెన్సెస్ యూజర్స్ టేబుల్లో ఐడి కాలమ్ని రిఫర్ చేయమని చెప్తున్నాం. ఓకే, దానికి ప్రైమరీ కీకి లింక్ ఏంటన్నా అంటే ఒక ఫారెన్ కీ అన్నది ఎప్పుడూ కూడా పేరెంట్ టేబుల్లో ప్రైమరీ కీకే రిఫర్ చేయగలదు. ఓకే, ఇది చైల్డ్ టేబుల్. ఈ టేబుల్ ఈ పేరెంట్ టేబుల్ని లింక్ చేసుకోవాలి అంటే ఈ పేరెంట్ టేబుల్లో ఏదో ఒక కాలం ప్రైమరీ కీ ఉండాలి. ఓకే, ఆ ప్రైమరీ కీనే మనం ఈ టేబుల్తో లింక్ చేయగలం. సో అది ఈ రెండింటికి మధ్యలో ఉన్న కనెక్షన్. పోస్ట్ టేబుల్ క్రియేట్ చేసాము, బాగుంది కాబట్టి క్వెరీ ఎలాగో రాసాము, సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. పోస్ట్ టేబుల్ వచ్చింది. నెక్స్ట్ ఏ టేబుల్ ఉంది? పోస్ట్ మీడియా ఉంది. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సైన్ పెట్టండి, ఇదిలా మళ్ళీ క్రియేట్. మీరు టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ టేబుల్ అన్నది బై డిఫాల్ట్ మీరు గుర్తుంచేసుకోవాలి. టేబుల్ నేమ్ ఏంటి? పోస్ట్ మీడియా. ఓకే, పోస్ట్ మీడియాలో ఫస్ట్ ఐడి ఇంట్ ప్రైమరీ కీ ఆటో ఇంక్రిమెంట్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ఐడి. పోస్ట్ ఐడి ఇక్కడ ఈ పోస్ట్ టేబుల్లో ఐడి ఉంది కదా, ఇది ఏ డేటా టైప్? ఇంట్, కాబట్టి ఇక్కడ కూడా ఇంట్ ఇవ్వాలి మనం. ఓకే, ఇమేజ్ లింక్. ఇమేజ్ లింక్. లింక్ అన్నది ఎప్పుడు ఏంటి? స్ట్రింగే కదా, కాబట్టి varchar యూఆర్ఎల్ చాలా పెద్దదే ఉంటుంది కాబట్టి 255 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు. ప్రస్తుతానికి మనకి వీడియో వరకు 255 ఇద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ పోస్ట్కి ఇప్పుడు సపోజ్ మన టెక్ జస్వంత్ అకౌంట్లోనే పోస్టులు ఉన్నాయి. కొన్ని పోస్టులకి ఒక 5 ఫొటోస్ ఉంటాయి. ఇప్పుడు ఆ 5 ఫొటోస్ ఒక పోస్ట్ దాన్ని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఈ పోస్ట్ మీడియాలో ఐడి ఉంది కదా, పోస్ట్ ఐడి. ఈ పోస్ట్ ఐడి ఈ పోస్ట్లో ఏ ఐడి ఉందో ఆ ఐడికి లింక్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక పోస్ట్ పెట్టాను, ఆ పోస్ట్ తాలూకు ఐడి ఇక్కడ సపోజ్ 100 అని వచ్చింది. ఈ పోస్ట్ మీడియాలో పోస్ట్ ఐడికి 100 ఏమేమైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నీ కూడా ఈ పోస్ట్వే. ఓకే, కాబట్టి సేమ్ మనం ఇక్కడ ఫారెన్ కి రిఫర్ చేస్తున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ ఇంకొక లింక్ చేయండి. ఫారెన్ కి పోస్ట్ ఐడి రెఫరెన్సెస్ పోస్ట్ టేబుల్ ఐడి కాలం. ఓకే, బాగుంది, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, టేబుల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ పోస్ట్ కామెంట్స్. మీరు జాగ్రత్త నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ బేసిక్ అన్నమాట. ఓకే, వాళ్ళు పక్కా అడుగుతారు. క్రియేట్ టేబుల్ పోస్ట్ కామెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఆ పోస్ట్ కింద కామెంట్స్ వస్తాయి కదా, ఆ కామెంట్స్ అన్నింటినీ ఎలా స్టోర్ చేస్తాము? ఐడి ఇంట్ ప్రైమరీకి ఆటో ఇంక్రిమెంట్. సరిపోయింది. పోస్ట్ ఐడి. పోస్ట్ ఐడికి మనకి ఇక్కడ డేటా టైప్ ఏంటి? పోస్ట్ టేబుల్లో ఐడి ఇంట్, కాబట్టి ఇంట్ పెట్టండి. కామెంటెడ్ బై. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక కొత్త కాన్సెప్ట్ తెలుస్తుంది, అదేంటో నేను ఇప్పుడు చెప్తా. ఈ కామెంటెడ్ బై అంటే ఇప్పుడు ఎవడో ఒకటి ఐడియా కదా. ఇప్పుడు సపోజ్ మీ పోస్ట్ ఉంది, మీ పోస్ట్ కింద నేను కామెంట్ చేశాను సూపర్ బ్రో అని. అంటే ఇప్పుడు మీకు ఒక అకౌంట్ ఉంది కాబట్టి మీరు పోస్ట్ పెట్టగలిగారు. నాకు ఇప్పుడు ఒక అకౌంట్ ఉంటేనే నేను మీ పోస్ట్ కింద కామెంట్ పెట్టగలను కదా. నాకు అకౌంట్ ఉందంటే అర్థం ఏంటి? నాకు ఒక ఐడి కూడా ఉందనే కదా. కాబట్టి ఈ కామెంటెడ్ బై ఈ యూజర్స్ టేబుల్లో ఈ ఐడిని రిఫర్ చేస్తుంది. ఓకే, కాబట్టి ఈ ఐడి తాలూకా డేటా టైప్ ఏంటి? ఇంట్. ఇంట్ పెట్టండి. నెక్స్ట్ కామెంట్. కామెంట్ ఎప్పుడు ఏంటి? స్ట్రింగే కదా, varchar 255. కామెంటెడ్ ఆన్. కామెంటెడ్ ఆన్ అంటే అది ఏంటి? డేటే కదా, కాబట్టి డేట్ టైం పెట్టండి. డిఫాల్ట్ వాల్యూ నవ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం 2 టేబుల్స్కి లింక్ అయ్యాలి ఈ పోస్ట్ కామెంట్స్ నుంచి. ఏంటి సదా కింద కామెంట్లో పెట్టండి. ఏంటి అంటే ఒకటి పోస్ట్ ఐడికి లింక్ అయ్యాలి, రెండోది కామెంటెడ్ బై అంటే యూజర్స్ టేబుల్కి లింక్ చేయాలి. 2 టేబుల్స్ మనం ఎలా లింక్ చేస్తామంటే సేమ్ ఇలానే. ఫారెన్ కి ఫస్ట్ ఏ టేబుల్ వేద్దాము?
పోస్ట్ ఐడి వేద్దాం. ఓకే, రెఫరెన్సెస్ చూడండి, మీకు ఇలా బ్లూలోకి వస్తేనే మీరు కరెక్ట్గా టైప్ చేసినట్టు, లేకపోతే స్పెల్లింగ్ ఎక్కడ పోయినట్టు. ఓకే, ఏ టేబుల్లో ఐడిని మనం రిఫర్ చేయాలి? పోస్ట్ ఐడి కదా. నెక్స్ట్ ఇంకొక ఫారెన్ కీ ఏంటి? ఫారెన్ కీ కామెంటెడ్ బై రెఫరెన్సెస్ యూజర్స్ టేబుల్ ఐడి. ఓకే, అంతా బాగుంది. ఇప్పుడు దీన్ని ఇలా సెలెక్ట్ చేసి టైప్ చేయండి. ఇక్కడ చూసారా గ్రీన్ టిక్ మార్క్ వచ్చిందంటే క్వెరీ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మీకు ఓన్లీ దీనికోసం చెప్తా చూడండి, పోస్ట్ కామెంట్స్ అని ఉంది కదా, ఆ పోస్ట్ కామెంట్స్ కోసం చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ ఐడి ఉంది, ఈ పోస్ట్ ఐడి దేన్ని రిఫర్ చేయాలి? దీన్ని కదా. కాబట్టి అంటే ఈ పోస్ట్లో ఈ ఐడి లేకపోతే ఈ పోస్ట్ ఐడి అన్నది లేదు. ఇప్పుడు మీకు లేని పోస్ట్ మీద నేను ఏం కామెంట్ పెట్టగలను? పెట్టలేను కదా. కాబట్టి నేను ఒక కామెంట్ పెట్టాలి మీ పోస్ట్ మీద అంటే ఆ పోస్ట్ ఉండి తీరాలి, అప్పుడు మాత్రమే నేను కామెంట్ పెట్టగలను కదా. పోస్ట్ ఉంది అంటే పోస్ట్కి ఒక ఐడి ఉంటుంది, కాబట్టి ఆ ఐడి ఈ టేబుల్లో ఈ పోస్ట్ ఐడి రెండు లింక్ సరిపోయింది. నేను మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, నేను మీ పోస్ట్ కింద కామెంట్ పెట్టగలిగాను అంటే నాకు ఒక అకౌంట్ ఉన్నట్టు. నాకు ఒక అకౌంట్ ఉంది అంటే ఆ అకౌంట్కి ఒక ఐడి ఉన్నట్టే కదా. కాబట్టి ఈ కామెంట్ల బైని ఇలా తీసుకెళ్ళి యూజర్స్ టేబుల్ ఏది? ఇది. ఈ యూజర్స్ టేబుల్లో ఐడికి రిఫర్ చేస్తుంది. ఇప్పుడు నా యూజర్ ఐడి 2. ఓకే, ఇందాకంత 1 కదా అన్న. ఇప్పుడు నా యూజర్ ఐడి 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ కామెంటెడ్ బై పొజిషన్లో 1 అని వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది ఈ 1 అన్న యూజర్ ఐడి ఈ పర్టికులర్ 100 అన్న పోస్ట్ మీదకి కామెంట్ పెట్టాడు అని. ఈ 100 అన్న పోస్ట్ ఎవరిది? అది ఎలా తెలుస్తుంది అంటే మీకు ఇందా నేను రాయడం మర్చిపోయాను. పోస్టెడ్ బై. ఇప్పుడు ఈ 100 అన్న పోస్ట్ ఎవరిది? ఈ పోస్టెడ్ బైలో ఏ ఐడి ఉంటే ఐడి. ఈ ఐడిని మనం తీసుకెళ్ళి దేంట్లో పెడతాము? దీనికి రిఫర్ చేస్తాం. కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ వీడియో ఎండింగ్ కల్లా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మనకు ఫైనల్గా ఏమేమి ఉన్నాయి? యూజర్ ఫాలోవర్స్ టేబుల్ ఉంది, యూజర్ ఫాలోయింగ్ టేబుల్ ఉంది. దీన్ని మీకు ఎలా క్రియేట్ చేయాలో చెప్తే మనకి ఈఆర్ డయాగ్రామ్, టేబుల్స్ ఇవన్నీ క్రియేట్ అయిపోయినట్టే. ఓకేనా. సో లాస్ట్ 2 టేబుల్స్ కూడా క్రియేట్ చేద్దాము. సరదాగా మనం ఒక పని చేద్దాం. యూజర్ ఫాలోవర్స్ టేబుల్ నేను క్రియేట్ చేస్తాను, యూజర్ ఫాలోయింగ్ టేబుల్ మీరు క్రియేట్ చేయండి. ఓకే, సరదా చిన్న అసైన్మెంట్లో కూడా ఉంటుంది, లేకపోతే మీరు ఏదో కాలేజ్లో క్లాస్ ఉన్నట్టు ఉంటుంది. నాకు అలా వద్దు, ఎంటర్టైనింగ్గా నేర్చుకుందాం. ఓకే, క్రియేట్ టేబుల్ యూజర్ ఫాలోవర్స్. యూజర్ ఫాలోవర్స్ అంటే ఎవరు? నన్ను ఫాలో అవుతున్నారు. ఓకే, నా ఫాలోవర్స్ లిస్ట్లో మీరు ఉండాలి అంటే మీరు నన్ను ఫాలో అవ్వాలి, కాబట్టి వెంటనే అయిపోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఐడి ఎప్పుడు ఉండేది? ఇంటూ ప్రైమరీ కీ ఆటో ఇంక్రిమెంట్ సరిపోయింది. నెక్స్ట్ యూజర్ ఐడి అంటే నా ఐడి. యూజర్స్ టేబుల్లో ఐడిది ఏ డేటా టైప్? ఇంట్ కదా, ఇంట్ పెట్టండి. నెక్స్ట్ ఫాలోవర్ ఐడి. ఇప్పుడు నన్ను ఒకటి ఫాలో అవుతున్నాడు అంటే ఆడికి అకౌంట్ ఉన్నట్టు, ఆడికి అకౌంట్ ఉంది అంటే ఏమున్నట్టు? ఆ అకౌంట్కి ఒక ఐడి ఉన్నట్టు. కాబట్టి ఫాలోవర్ ఐడి ఇదేంటి? ఇది ఇంట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, యూజర్ ఐడి, ఫాలోవర్ ఐడి. ఈ 2 కాలమ్స్ కూడా ఇలా వెళ్ళి యూజర్స్ టేబుల్లో ఐడినే రిఫర్ చేస్తుంది. ఓకే, అంటే నాకు ఫాలోవర్స్ కౌంట్ ఉండాలి అంటే నేను ఫస్ట్ నాకు ఒక అకౌంట్ ఉండాలి, అలాగే నన్ను ఒకటి ఫాలో చేయాలంటే ఆడికి కూడా ఒక అకౌంట్ ఉండాలి కదా. ఆడికి అకౌంట్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఈ ఐడినే తెలుస్తుంది. ఓకే, కాబట్టి ఇందాక వరకు మనం చేసినట్టే ఫారెన్ కీ డిఫైన్ చేయండి. ఫారెన్ కీ ఏది? ఈ టేబుల్లో ఏ కాలం అయితే ఉందో అది యూజర్ ఐడి. రెఫరెన్సెస్ మనం ఏ టేబుల్ని మనం రిఫర్ చేస్తున్నాము? యూజర్స్ టేబుల్ బ్రాకెట్లో ఐడి. ఇది 1. 2 కాలం ఏది? ఇందా మనం చెప్పాం కదా, ఈడు కూడా యూజర్స్ టేబుల్ ఐడినే రిఫర్ చేస్తాడు. కాబట్టి ఫారెన్ కీ యూజర్ ఐడి రెఫరెన్సెస్ యూజర్స్ టేబుల్ ఐడి సరిపోయింది. మళ్ళీ దీన్ని ఇలాగా సెలెక్ట్ చేయండి, కొట్టండి, సరిపోతుంది అంతే. సో ఇప్పటి వరకు మనం ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేసామో? 1 2 3 4 5 6 టేబుల్స్ క్రియేట్ చేసాం. టేబుల్స్ అన్ని క్రియేట్ చేసేసాం మనం. ఓకే, ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి? క్రియేట్ అ టేబుల్ ఎంప్లాయీస్ విత్ ఫీల్డ్స్. మీరైతే ఇదేనా చేయండి, లేకపోతే మనం ఆల్రెడీ ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇచ్చుకున్నాము. ఏంటది? ఈ టేబుల్ క్రియేట్ చేయాలి, యూజర్ ఫాలోయింగ్ అని. ఓకే, ఆ టేబుల్ అయినా సరే మీరు చేయవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇన్సర్టింగ్ అండ్ రిట్రీవింగ్ డేటా. ఫస్ట్ డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే,
నేను ఇందాక నుంచి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, నాకు ఒక అకౌంట్ ఉంది అని. సో అదే పెడదాం. యూజర్స్ టేబుల్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం యూజర్ టేబుల్, సపోజ్ నేను మీకు ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చా కదా, సేమ్ అదే మీకు ఇప్పుడు చేసి చూపిస్తా చూడండి. ఇన్సర్ట్ ఇంటూ, మనం ఒక టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఇది దాని క్వెరీ ఏంటి, ఫస్ట్ ఇన్సర్ట్ ఇంటూ వస్తుంది, వచ్చాక టేబుల్ నేమ్, ఏమేమి కాలమ్స్లోకి మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం, యూజర్ ఐడి, ఫాలోవర్స్ కౌంట్, ఫాలోయింగ్ కౌంట్, పోస్ట్ కౌంట్, బయో. మనం ఏం చెప్తున్నామంటే ఈ పర్టికులర్ కాలమ్స్, ఏ కాలమ్స్, ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్ అంటే యూజర్ మెటా డేటాలో ఈ పర్టికులర్ కాలమ్స్కి నేను వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మనం చెప్తున్నాం. కాకపోతే ఇంకా క్వెరీ ఉంది. ఏంటి ఆ క్వెరీ, వాల్యూస్ బ్రాకెట్లో మనం యూజర్ ఐడి ఏమి ఇద్దాం అనుకుంటున్నాము. నాకు ఇందాక చెప్పా కదా, నా యూజర్ ఐడి 1 అని, 1 ఇద్దాము. ఫాలోవర్స్ కౌంట్ ఇప్పుడు సపోజ్ ఒక 200 ఇద్దాము. ఫాలోయింగ్ కౌంట్ 100 ఇద్దాము. ఓకే, పోస్ట్ కౌంట్ 30 ఇద్దాం. ర్యాండమ్ రే, మీరు ఇదే నా ఇన్స్టాగ్రామ్ స్టాటిస్టిక్స్ అనుకోకండి. బయో ఐ టీచ్ టెక్ ఇన్ తెలుగు, ఇది నా ఇన్స్టాగ్రామ్ బయో అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ పూర్తి అయిపోయింది క్వెరీ. ఇక్కడ ఏంటి, యూజర్ ఐడి 1. ఇక్కడ చూసుకోండి, మనం కాలమ్స్ని ఏ ఆర్డర్లో ఇచ్చామో వాల్యూస్ కూడా అదే ఆర్డర్లో ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 200 మనం ఏమనుకుని ఇచ్చామో, ఫాలోవర్స్ కౌంట్ అనుకుని ఇచ్చాము. ఇప్పుడు 100 ఇటేసి 200 అటేస్తే ఫాలోవర్స్ కౌంట్ 100 అయిపోతుంది, ఫాలోయింగ్ కౌంట్ 200 అయిపోతుంది. సో కాలమ్స్ ఏ ఆర్డర్లో డిఫైన్ చేసామో వాల్యూస్ కూడా అదే ఆర్డర్లో ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఇచ్చాము, క్వెరీ అంతా బాగుంది. ఇప్పుడు దీన్ని ఇలా కాపీ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మీరు ఇప్పటి వరకు తెలుసుకున్న దాంతో గెస్ చేయండి, క్వెరీ సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అవుతుందా అవ్వదా. చూసారా, అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ అ చైల్డ్ రో. చూడండి, చైల్డ్ రో అన్నది మీరు గుర్తుంచుకోవాలి. చైల్డ్ రో అంటే ఏంటి, యూజర్ అన్నది పేరెంట్ టేబుల్, యూజర్ మెటా డేటా అన్నది చైల్డ్ టేబుల్. ఎలా తెలుస్తుంది మనకి, ఎందుకంటే ఈ టేబుల్లో యూజర్ ఐడి కాలము యూజర్స్ టేబుల్లో ఐడి కాలమ్ని రిఫర్ చేస్తుంది. ఓకే, కాబట్టి ఇది పేరెంట్స్ టేబుల్ అవుతుంది, ఇది చైల్డ్ టేబుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సేమ్ ఇక్కడ ఇంకొక ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి, యూజర్స్. ఏ కాలమ్స్కి ఇద్దాం అనుకుంటున్నాం మనం, నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు. క్రియేటెడ్ ఎట్ ఇవ్వక్కర్లేదు. ఓకే, ఎందుకంటే డిఫాల్ట్ పెట్టాం కదా మనం, ఆ డిఫాల్ట్ కూడా మీకు చూపిస్తాయి ఎలా పనిచేస్తుంది. ఓకే, సో వాల్యూస్ అని ఇంకో కీవర్డ్ ఇవ్వండి, మళ్ళీ బ్రాకెట్స్ ఇవ్వండి. నేమ్ ప్లేస్లో నాకేం రావాలి, జస్వంత్. ఓకే, ఈమెయిల్ ఐడి ప్లేస్లో ఏం రావాలి, సపోజ్ YYY@YYY.com, ఇది ఈమెయిల్ ఐడి. ఓకేనా, నెక్స్ట్ ఫోన్ నెంబర్ సపోజ్ 000 అని మొత్తానికి ఏదో ఇచ్చుకున్నాం. ఓకే, ఇది శాంపుల్ వాల్యూస్. ఇప్పుడు మనం దీన్ని ఇన్సర్ట్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు చెప్పండి మీరు, ఈ క్వెరీ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా. అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ టేబుల్ ఇంకో ఏ టేబుల్ని రిఫర్ చేయట్లేదు, అన్నీ ఈ టేబుల్ రిఫర్ చేసేవే. ఈ టేబుల్ ఇంకొక టేబుల్ లింక్ అయ్యి లేదు కదా, కాబట్టి ఈ టేబుల్ మనం ఏ డేటా అయినా సరే ఇచ్చుకోవచ్చు. డేటా ఇన్సర్ట్ చేస్తాము, బాగుంది. బట్ డేటా ఇన్సర్ట్ అయిపోయిందో లేదో ఎలా తెలుస్తుంది, లేకపోతే అసలు ఆ టేబుల్లో ఏ డేటా ఉందో ఎలా తెలుస్తుంది మనకి. ఎలా తెలుస్తుంది అంటే ఈ టేబుల్ మనం ఇన్సర్ట్ చేయడానికి వాడతాం. టేబుల్లో ఉన్న డేటాను చూడడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. ఓకే, సో ఈ క్వెరీ అర్థం ఏంటి అంటే సెలెక్ట్ స్టార్ ఈ పర్టికులర్ టేబుల్లో అన్ని కాలమ్స్ని అనడానికి స్టార్ అని పెడతాం అనమాట SQL లో. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి, యూజర్స్. కాబట్టి ఇప్పుడు ఈ క్వెరీ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ అంటే అన్ని కాలమ్స్, ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ కూడా మనకి చూపిస్తుంది. చూసారా, ఈ రిజల్ట్ ఒకటి జూమ్ చేయడం కావదు, దానికి నేనేం చేయలేకపోతున్నా. ఒకవేళ మీకు ఏదైనా ఒక వే తెలిస్తే నాకు చెప్పండి, నేను జూమ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఇందా నుంచి చెప్తున్నాను కదా, నా ఐడి 1 అని. చూడండి, ఐడి 1. ఓకే, ఈ ఐడి కాలం ఏంటి, ప్రైమరీకి ఆటో ఇంక్రిమెంట్. సారీ, ఇది ప్రైమరీకి ఆటో ఇంక్రిమెంట్. ఇప్పుడు సపోజ్ ఇంకొకటి వచ్చాడు. ఓకే, ఇన్సర్ట్ పేషెంట్, ఇన్సర్ట్ నేమ్ ప్లేస్లో ఏం రావాలి, యూజర్ 2. వీడి ఈమెయిల్ ఐడి ఏంటి, సపోజ్ ఏదో ఒకటి ఇలా ఇచ్చాం. ఓకే, ఇది వీడి ఈమెయిల్ ఐడి, వీడి ఫోన్ నెంబరు
111 ఏదో ఒకటి ఇచ్చాం. ఓకే, అటు ఇటు స్ట్రింగ్. సో ఇప్పుడు ఈ క్వెరీని ఎలా ఇన్సర్ట్ చేస్తే నేమ్ ప్లేస్లో యూజర్ 2 వస్తుంది, ఈమెయిల్ ఐడి కాలంలో ఈ ఈమెయిల్ ఐడి పడుతుంది, ఈ ఫోన్ నెంబర్ కాలంలో ఈ 1111 అనేది పడుతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఏం చెప్పాను దాకా ఉన్న అన్ని రోస్ అన్ని కాలమ్స్ ఒకేసారి మనకు చూపిస్తుంది కదా. కాబట్టి ఇది ఇలా సెలెక్ట్ చేయండి, థండర్ బటన్ కొట్టండి. చూసారా, ఇందాక ఓన్లీ మనకి ఒకటే వచ్చింది రికార్డు, ఏది జశ్వంత్ అన్నది వచ్చింది. ఇప్పుడు యూజర్ 2ది కూడా వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి ఐడి వాల్యూ నేను ఇవ్వలే, క్రియేటెడ్ ఎట్ వాల్యూ నేను ఇవ్వలే, నేను జస్ట్ ఓన్లీ ఈ మూడింటికే వాల్యూ ఇచ్చాను. ఎందుకు, ఐడి అన్నది ఆల్రెడీ ఆటో ఇంక్రిమెంట్. ఓకే, ఇప్పుడు దీని తర్వాత థర్డ్ పర్సన్ వస్తే ఆడ ఐడి 1 అవుతుంది. క్రియేటెడ్ ఎట్కి మనం డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇచ్చాము, నవ్ అంటే ప్రస్తుతానికి ఈ క్వెరీ రికార్డ్ చేసే టైంకి ఎంత టైం అయితే అయిందో ఆ టైము ఆ డేట్ అలా పడిపోతుంది ఇక్కడ. ఓకే, సో అది ఇది. సో ఇది టేబుల్కి ఇన్సర్ట్ చేసే విధానం. ఇప్పుడు చూద్దాం, మనం ఇందాక యూజర్ మెటా డేటా మనం ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చింది కదా, ఈ స్టేట్మెంట్ ఎర్రర్ ఇచ్చేస్తున్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే క్వెరీని మొత్తం సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ యూజర్ ఐడి ప్లేస్లో 1 పడుతుంది. ఎందుకు, యూజర్ ఐడి మనం ఇక్కడ 1 ఇచ్చాం కాబట్టి. బట్ ఇక్కడ 1 పడాలి అంటే ఈ యూజర్ ఐడి దేన్ని రిఫర్ చేస్తుంది, యూజర్స్ టేబుల్లో ఐడిని. ఇక్కడ 1 ఉంటేనే మనం ఈ కాలంకి 1 వాల్యూ ఇవ్వగలం. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ మెటా డేటా. సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ మెటా డేటా ఇవ్వండి. ఓకే, ఈ యూజర్ ఐడి ఏంటి 1, ఫాలోవర్స్ కౌంట్ 200, ఫాలోయింగ్ కౌంట్ 100, పోస్ట్ కౌంట్ 30, బయో ఏంటి ఐ టీచ్ టెక్ ఇన్ తెలుగు. ఓకే, ఈ యూజర్ ఐడి ఏంటి 1. ఈ టేబుల్లో యూజర్ ఐడి 1 ఎవరికి ఉంది, జశ్వంత్ అన్నోడికి ఉంది. ఓకే, సో అప్పుడు ఈ బయో ఎవరిది అన్నట్టు అర్థం, నాదన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఇంకొకటి వద్దాం. ఏంటి, ఇప్పుడు సపోజ్ నా ఫాలోవర్స్ ఉన్నారు, నా ఫాలోవర్స్ పెరిగారు, మీరు ఇప్పుడు ఎలాగో ఫాలో అయితే పెరుగుతారు కాబట్టి ఈ 200 కాస్త 300కి వెళ్ళింది అనుకోండి. అంటే ఈ కౌంట్ మనం అప్డేట్ చేయాలి కదా. ఎలా అప్డేట్ చేస్తాము, ఇన్సర్ట్ చేస్తున్నాం బాగుంది, రిట్రీవ్ చేసుకుంటున్నాం చాలా బాగుంది, బట్ డేటా పెరిగినప్పుడు మళ్ళీ మనం దాన్ని అప్డేట్ చేయాలి కదా. కాబట్టి అప్డేట్ యూజర్ మెటా డేటా టేబుల్ నేమ్ సెట్ ఫాలోవర్స్ కౌంట్ ఈక్వల్ టు ఇప్పుడు 200 కదా ఉంది, 205. ఓకే, బట్ ఇక్కడ దీనికి అర్థం ఏంటి, ఫాలోవర్స్ కౌంట్ యూజర్ మెటా డేటాలో 205కి అప్డేట్ చేయమంటున్నాం. బట్ ఎవరికి అంటే ఇప్పుడు నాకా లేకపోతే మీకా లేకపోతే వేరే ఎవరికి అప్డేట్ చేయమంటున్నామో ఎలా రాస్తాము, వేర్ యూజర్ ఐడి ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు ఈ క్వెరీ దగ్గర ఏమవుతుంది అంటే యూజర్ మెటా డేటాలోకి వెళ్ళి ఎవడు యూజర్ ఐడి అయితే 1 ఉందో ఓకే ఆడి ఫాలోవర్స్ కౌంట్ 205కి సెట్ చేయమంటున్నాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ దీన్ని ఇలా మనం ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, ఫాలోవర్స్ కౌంట్ 200 నుంచి 205కి వెళ్ళింది. ఇప్పుడు సపోజ్ ఇంకొకటి ఇద్దాం, యూజర్స్ టేబుల్ ఏది, ఇది ఎంతమంది యూజర్స్ ఉన్నారు, 2 ఉన్నారు. ఓకే, యూజర్ 2 అన్నోడిది ఐడి ఏంటి 2 కదా. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదిలా కాపీ చేయండి, పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి యూజర్ ఐడి 1 బదులు ఇక్కడ 2 ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఈ ఫాలోవర్స్ ఎంతమంది 100 ఉన్నారు, ఈ ఫాలోయింగ్ కౌంట్ ఎంతమంది 50 ఉన్నారు. ఓకే, ఈ పోస్టులు ఎన్ని 5 వేసుకుందాం. ఓకే, ఐ లర్న్ టెక్ ఇన్ తెలుగు. ఓకే, ఒకటి నేర్పేవాడు ఇంకోటి నేర్చుకునేవాడు మొత్తానికి. ఇక్కడ ఇప్పుడు యూజర్ మెటా డేటాలోకి ఇన్సర్ట్ చేద్దాం. చూసారా, ఇన్సర్ట్ అయ్యింది. ఎందుకు, యూజర్ ఐడి 2 అన్నోడు ఆల్రెడీ యూజర్ టేబుల్లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు సేమ్ ఇదే ఇలా కాపీ చేసి ఇక్కడ యూజర్ ఐడి 3 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చెప్పండి మీరు అవుతుందా అవదా, చూసారా అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, యూజర్ ఐడి 3 అన్నాడు యూజర్స్ టేబుల్లో ఎవరు లేడు. ఓకే, ఓన్లీ 1 or 2 ఇద్దరు యూజర్స్ ఉన్నారు. ఆ ఇద్దరు యూజర్స్ టేబుల్స్ తాలూకా ఆ ఇద్దరు యూజర్స్ తాలూకా మెటా డేటాలు ఇవి కాబట్టి ఇది ఇన్సర్ట్ అవ్వదు. తీసేయండి ఇది అందాక. ఇప్పుడు ఇది ఇలా తీద్దాం. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ చూసారా, యూజర్ ఐడి 1 అన్నోడికి ఫాలోవర్స్ కౌంట్ 205, ఫాలోయింగ్ కౌంట్ 100, ఇదంతా సరిపోయింది బాగుంది. నెక్స్ట్ యూజర్ ఐడి 2 అన్నోడు ఎవడు, యూజర్ 2 కదా. ఆ ఫాలోవర్స్ కౌంట్ ఎంతమంది 100,
ఆడి ఫాలోయింగ్ కౌంట్ 50, ఆడి పోస్ట్ కౌంట్ 5, ఆడి బయో ఐ లర్న్ టెక్ ఇన్ తెలుగు. సరిపోయింది. ఇప్పుడు ఆడు కూడా కొన్ని పోస్టులు పెట్టాడు, ఆడికి ఫాలోవర్స్ పెరిగారు. ఇప్పుడు ఆడి ఫాలోవర్స్ కౌంట్ మనం ఎలా ఇంక్రీజ్ చేస్తామంటే పెట్టనే అప్డేట్ టేబుల్ నేమ్, సెట్ ఇది కాలం నేమ్, మనం ఏ కాలం వాల్యూ అయితే మార్చాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్, సెట్ ఫాలోవర్స్ కౌంట్ ఈక్వల్ టు 150. ఎవడు ఏ యూజర్ది, నా యూజర్ది కాదు కదా, నా యూజర్ ఫాలోవర్స్ కౌంట్ 150 సెట్ చేస్తే 205 నుంచి 150 పోయినట్టు, అలా కాదు. యూజర్ ఐడి 2 ఎవడికి ఉందో వాడికి. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఇలా పెడతాం, చూసారా ఓన్లీ దానికే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా పెట్టాం అనుకోండి, చూసారా 100 నుంచి 150కి వెళ్ళింది, అది ఓన్లీ యూజర్ ఐడి 2 ఉన్నోడికి. ఓకే, మనం దీన్ని వేర్ క్లాజ్ అంటాం, అంటే మనం ఒక క్వెరీలో కండిషన్ అప్లై చేయడానికి ఈ వేర్ క్లాజ్ అన్నది వాడతాం. ఫైన్. సో ఇన్సర్టింగ్ అండ్ రిట్రీవింగ్ డేటా అయిపోయింది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటి, ఇన్సర్ట్ 3 rows ఇంటూ ఎంప్లాయీస్, లేకపోతే ఫెచ్ ఆల్ ఎంప్లాయీ నేమ్స్. మీరు ఓన్లీ ఎంప్లాయీస్ అంటే ఓన్లీ ఎంప్లాయీస్ అక్కర్లేదు, మీరు జస్ట్ ఇన్సర్ట్ 3 rows అన్నది గుర్తుంచుకోండి. ఓకే, మీరు ఆ యూజర్స్ టేబుల్లోకైనా ఇన్సర్ట్ చేయొచ్చు, లేకపోతే యూజర్ మెటా డేటా టేబుల్లోకైనా ఇన్సర్ట్ చేయొచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ ఫెచ్ ఆల్ ఎంప్లాయీ నేమ్స్, ఫెచ్ ఆల్ మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఎంప్లాయీ నేమ్స్ ఫెచ్ చేస్తారా, లేకపోతే యూజర్ మెటా డేటా ఫెచ్ చేస్తారా, ఇదంతా మీ ఇష్టం. నెక్స్ట్ అప్డేటింగ్ అండ్ డిలీటింగ్ డేటా. ఇప్పటి వరకు మనం ఏం చూసాము, అప్డేటింగ్ చూసాము, డిలీటింగ్ ఇంకా చూడలేదు. డిలీటింగ్ ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు సపోజ్ యూజర్ మెటా డేటా ఉన్నాడు, ఓకే, యూజర్ ఐడి 2 ఎవడైతే ఉన్నాడో ఆడి మెటా డేటాను మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, డిలీట్ యూజర్ మెటా డేటా, డిలీట్ ఫ్రమ్ యూజర్ మెటా డేటా వేర్ యూజర్ ఐడి ఈక్వల్ టు 2. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ కండిషన్ పెట్టలేదు అనుకోండి, ఓన్లీ డిలీట్ ఫ్రమ్ యూజర్ మెటా డేటా అంటే యూజర్ మెటా డేటాలో ఇద్దరే కాదు 20,000 రికార్డులు ఉన్నా 2,00,000 రికార్డులు ఉన్నా అన్ని డిలీట్ అయిపోతాయి. కాబట్టి వేర్ క్లాజ్ అన్నది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే, వేర్ యూజర్ ఐడి ఈక్వల్ టు 2, యూజర్ ఐడి ఎవరిదైతే 2 ఉందో ఓన్లీ ఆ రికార్డు మాత్రమే డిలీట్ చేయని చెప్పి చెప్తున్నాం మనం. ఫైన్, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, డిలీట్ ఫ్రమ్ యూజర్ మెటా డేటా వేర్ యూజర్ ఐడి ఈక్వల్ టు 2 అంటే ఆ రికార్డు మనం డిలీట్ చేసేసినట్టు. ఇప్పుడు మనం మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ మెటా డేటా అని చూసాం అనుకోండి, ఓన్లీ యూజర్ ఐడి 1 ఉంది. ఎందుకు, ఇప్పుడే కదా ఇది మనం ఎగ్జిక్యూట్ చేసాం, డిలీట్ అయిపోయింది ఆ రికార్డు. కాబట్టి ఈ విధంగా మనం డిలీట్ చేస్తాం రికార్డ్స్ని. ఓకే, ఎలా చూడండి, ఏ లైన్ కామెంట్ చేయాలనుకుంటున్నామో ఆ లైన్ స్టార్టింగ్కి వెళ్ళి 2 డాషెస్ పెట్టి స్పేస్ వస్తే ఈ లైన్ అలా కామెంట్ అయిపోతుంది. ఓకే, మన కోడ్లో కామెంట్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే SQL ఫైల్లో కామెంట్ ఇది. మీకు డిలీటింగ్ ఎలా చేయాలో కూడా చూపించా, కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ ఐడి ఎంటర్ చేసేద్దాం. సో లెట్స్ సీ, 1 or 2, ఇప్పుడు 2 రావాలి, 1 or 2 వచ్చారు, సరిపోయింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే డేటా టైప్స్. మీకు ఆల్రెడీ చెప్పా ఏంటి, ఇప్పుడు వరకు మనం ఏమేమి చూసాము, ఫాలోవర్స్ కౌంట్ అని ఉంది, ఫాలోవర్స్ కౌంట్ డేటా టైప్ ఏమి ఇచ్చాము, ఇంట్. ఎందుకు, ఫాలోవర్స్ కౌంట్ ఏబి ఇవి ఉండవు, 1, 2, 3, 4 ఇలా ఉంటాయి కదా. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే ఇప్పుడు మనం ఇందాక మన నేమ్కి ఏమి ఇచ్చాము, స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్కి మనం డేటా టైప్ స్ట్రింగ్ అని ఇవ్వకూడదు, అయితే క్యార్ కానీ, లేకపోతే వేర్ క్యార్ కానీ, లేకపోతే టెక్స్ట్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఇవ్వచ్చు, మనం ఇచ్చింది వేర్ క్యార్. ఓకేనా, నెక్స్ట్ డేట్ ఆర్ టైం. మనం ఇందాక ఇప్పుడు వరకు డిఫాల్ట్ డేట్ టైం ఇచ్చాం కదా. సో ఒక టేబుల్లో ఒక కాలం ఉంది, ఆ కాలంలో మనకి టైం నోట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చూసాము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏదది క్వెరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. ఇక్కడ చూసారా క్రియేటెడ్ డేట్ అంటే ఆ పర్టికులర్ యూజర్ ఏ రోజు ఎన్రోల్ అయ్యాడు మన ప్లాట్ఫామ్లో అన్నది మనకు ఒక డేట్ పడ్డే కదా తెలుస్తుంది. సో అప్పుడు ఆ డేటా టైప్ ఏంటి, ఆ కాలం డేటా టైప్ ఏంటి, డేట్ టైం. చూసారా, డేట్ టైమ్, టైం స్టాంప్. మీరు ఈ మూడిట్లో ఏదైనా వాడచ్చు మీ యూస్ కేస్ బట్టి. మీరు వీటి మీద కొంత రీసెర్చ్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి, విచ్ డేటా టైప్ వుడ్ యూ యూస్ ఫర్ స్టోరింగ్ మొబైల్ నెంబర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి కింద కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ బేసిక్ కన్స్ట్రెయింట్స్ ఏంటి, ప్రైమరీకి చూసాము, ఫారెన్కి చూసాము, నాట్ నల్ యూనిక్ మనం ఇప్పుడు చూద్దాం. డిఫాల్ట్ అంటే ఏంటి, ఆటో వాల్యూ ఇఫ్ నన్ ప్రొవైడెడ్. మనం ఇప్పటి వరకు చూసాం కదా. ఫాలోవర్స్ డిఫాల్ట్ కౌంట్ ఏంటి 0, ఫాలోయింగ్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి 0, కాబట్టి దాన్ని మనం డిఫాల్ట్ వాడతాం. యూనిక్ ఏంటి అంటే ఇప్పుడు మనకి యూజర్ నేమ్లు అవి ఉంటాయి. ఇప్పుడు మనం సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. ఓకే, యూజర్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకున్నారు,
మీరు ఆల్రెడీ మీ పాత అకౌంట్ యూజర్ నేమ్ ఇస్తే అది నాట్ అలౌడ్ అని ఇస్తుంది. ఎందుకు నాట్ అలౌడ్ అని ఇస్తుంది అంటే యూజర్ నేమ్ అనేది ఒక యూజర్కి ఒకటే ఉండాలి. ఓకే, యూనిక్గా ఉండాలి. ఒకటే ఉండడం కన్నా మెయిన్ యూనిక్గా ఉండాలి. ఆ యూజర్ నేమ్ ఇంకా ప్లాట్ఫామ్లో ఏ యూజర్కి ఉండకూడదు. దాన్ని మనం యూనిక్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంట్ ప్రైమరీకి ఎలా ఇచ్చామో ఈ మధ్యలో యూనిక్ అని కూడా కీవర్డ్ పెట్టాం అనుకోండి, ఇంకా ఆ కాలంలో ఒక వాల్యూ ఒకసారి ఉండాలి. ఓకేనా, కన్స్ట్రెంట్స్ అంతా పక్కన పెట్టండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటి? యాడ్ నాట్ నల్ టు ఈఎంపీ నేమ్ కాలం. అంటే ఇప్పుడు మన యూజర్స్ టేబుల్ ఉంది కదా, ఆ యూజర్స్ టేబుల్లో నేమ్ కాలం పెట్టండి మీరు క్రియేట్ చేసినప్పుడు. యాడ్ డిఫాల్ట్ 30,000 టు శాలరీ కాలం. శాలరీ కాలం అనే కాదు, మీరు ఫాలోవర్స్ కౌంట్కి డిఫాల్ట్ 100 పెట్టుకుంటే 100 పెట్టుకోండి, లేకపోతే ఫాలోయింగ్ కౌంట్కి 100 పెట్టుకుంటారంటే 100 పెట్టుకోండి, ఏదైనా సరే మీ ఇష్టం. నెక్స్ట్ ఫిల్టరింగ్ డేటా. సో దీన్ని మనం చూద్దాం. ఫిల్టరింగ్ డేటాకి ఇప్పటివరకు ఏం చెప్పాను మీకు? వేర్ క్లాజ్ అని చెప్పాను కదా. ఫిల్టర్ చేయడానికి ఇంకా 3 వేస్ ఉన్నాయి. లైక్ ఆపరేటర్ ఉంది, బిట్వీన్ ఉంది, ఇన్ ఉంది. సో ఏది ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ యూజర్స్ టేబుల్లోకి ఇంకొక యూజర్ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇన్సర్ట్ చేసి ఈడి పేరు యశ్వంత్ అని ఇద్దాం. ఓకే, ఈడి ఈమెయిల్ ఐడి ఏంటి? ఇది. ఈడి ఫోన్ నెంబర్ ఏంటి? 12345 6 ఏదో ఒకటి ఇద్దాం. యూజర్స్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ అయిపోయాడు. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని కొడితే చూడండి, 3 యూజర్స్ ఉన్నారు. ఒకటి యశ్వంత్, ఒకటి యూజర్ 2, ఇంకొకటి యశ్వంత్. ఓకే, క్వైట్ కామన్. యశ్వంత్ ఎప్పుడు నా పేరు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు కొంతమంది. ఆ కొంతమంది కోసం మనం వదిలేస్తే ఇప్పుడు మనం వేర్ క్లాజ్ ఎలా ఉంటుందో మనం చూసాం. ఓకే, లైక్ అంటే ఏంటో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ నేమ్ లైక్ సింగిల్ కోట్స్ ఇవ్వండి, ముందున పర్సంటేజ్ ఇచ్చి ఏఎస్హెచ్ అని ఇవ్వండి. ఓకే, నేను మీకు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇదంతా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఓన్లీ ఫస్ట్ పర్సంటేజ్ సింబల్ పెట్టి దాని తర్వాత ఏఎస్హెచ్ పెడితే రాలేదు. ఇప్పుడు ముందు పర్సంటేజ్ సింబల్ పెడతారా, తర్వాత పర్సంటేజ్ సింబల్ పెడతారా. ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా, యశ్వంత్. ఎందుకు యశ్వంత్ స్పెల్లింగ్ ఏంటి? JASHWANTH. యశ్వంత్ స్పెల్లింగ్ ఏంటి? YASHWANTH. సో ఇక్కడ ఈ ఏఎస్హెచ్ అన్నది ఇద్దరు పేర్లోనే ఉంది. ఓకే, ఈ పేర్లో ముందు జే ఉంది, ఈ పేర్లో ముందు వై ఉంది. మళ్ళీ ఏఎస్హెచ్ తర్వాత మళ్ళీ ఈ పేర్లో WANTH ఉంది, WANTH ఉంది. బట్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ వేర్ క్లాస్ పెట్టాం కదా, సో ఇక్కడ దీని అర్థం ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ని, ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ని ఫెచ్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ వరకు బాగుంది. దీని తర్వాత మనం ఫిల్టరింగ్ అప్లై చేస్తున్నాం. ఏంటా ఫిల్టరింగ్? నేమ్ లైక్ అంటే నేమ్ ప్యాటర్న్, లైక్ అంటే ప్యాటర్న్ అనమాట. ఓకే, సపోజ్ నేమ్ కాలం ఉంది జశ్వంత్, యూజర్ 2 యశ్వంత్. ఓకే, ఇప్పుడు అన్ని రికార్డ్స్ని తీసుకుంటుంది MySQL అనేది. తీసుకున్నాక దీనికి ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటి? ప్యాటర్న్ చెక్ చేయమంటుంది. ముందున పర్సంటేజ్, దాని తర్వాత పర్సంటేజ్ ఎందుకు పెట్టామంటే నేమ్ కాలంలో ఒక్కొక్క వాల్యూని తీసుకో, ఒక్కొక్క వాల్యూలో ఈ ఏఎస్హెచ్ అన్నది పక్క పక్కన ఎక్కడుందో చూడు. దాని ముందు ఏముందో నాకు అనవసరం, దాని తర్వాత ఏముందో నాకు అనవసరం. ఈ ఏఎస్హెచ్ మాత్రం పక్క పక్కన ఉండాలి. అలాంటి వాల్యూలు ఏమైనా ఉంటే నాకు చూపి అని మనం చెప్తున్నాం. ఓకే, కాబట్టి ఈ ఏఎస్హెచ్ అన్నది దీని ముందు జే ఉంది ఒక పేరుకి, వై అన్నది ఒక పేరులో ఉంది, WANTH ఒక పేరులో ఉంది, WANTH ఒక పేరులో ఉంది. బట్ ఈ ఏఎస్హెచ్ అయితే కామన్గా ఉంది కదా, కాబట్టి అక్కడ ప్యాటర్న్ ఐడెంటిఫై అయ్యింది. కాబట్టి ఇది మనకి ఇస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ యూజర్ 2 ఇద్దాం. ఓకే, యూఎస్ అని ఇద్దాము. యూఎస్ అని ఇస్తే ఎవరిది వస్తుంది రికార్డు? చూసారా, యూజర్ 2. ఎందుకు? నేమ్ కాలంలో యశ్వంత్ ఉంది, యూజర్ 2 ఉంది. ఈ యూఎస్ అన్న ప్యాటర్న్ ఓన్లీ యూజర్ 2లో మాత్రమే ట్రూ అవుతుంది. యూఎస్ పక్క పక్కన ఉంది. ఓకే, లేదు రెండు వైపులా మనం పర్సంటేజ్ ఇవ్వలేదు, ఓన్లీ ముందు సైడ్ మాత్రమే పర్సంటేజ్ ఇచ్చాము, 2 ఇచ్చాము. అప్పుడు దీని అర్థం ఏంటి అంటే ఒక పేరులో ముందున ఏదైనా ఉన్నాయి కానీ లాస్ట్ క్యారెక్టర్ మాత్రం 2 అవ్వాలని మనం ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో ఈ పేరులో లాస్ట్లో 2 ఉందా? లేదు, కాబట్టి ఇది తప్పు. ఈ పేరులో లాస్ట్లో 2 ఉందా? లేదు, కాబట్టి తప్పు. ఈ పేరులో ముందు ఏ ఉందో దానికి అనవసరం, లాస్ట్లో 2 ఉంది, ప్యాటర్న్ ఐడెంటిఫై అయిపోయింది. ఓకే, కాబట్టి మనకు ఓన్లీ అదే వచ్చింది. సో దీన్ని మనం లైక్ ఆపరేటర్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? బిట్వీన్ ఉంది, ఇన్ ఉంది. ఇన్ ఆపరేటర్ చూద్దాం మనం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటాడేటా ఉంది, 205 100 ఉంది.
ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేర్ క్లాజ్, మీరు ఏ ఫిల్టరింగ్ అప్లై చేయాలన్నా సరే వేర్ అన్న కీవర్డ్ పెట్టి తీరాలి. ఓకే, వేర్ ఫాలోవర్స్ కౌంట్ ఇన్, ఫాలోవర్స్ కౌంట్ ఇన్ అని పెట్టి మనం ఇక్కడ 100, 150, 200 అంటే మనం ఇక్కడ 3 వాల్యూలు ఇస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, యూజర్ మెటా డేటాలో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ని తీసుకోమని చెప్తున్నాం. తీసుకుంటుంది. తీసుకున్నాక అప్పుడు మనం ఫిల్టర్ అప్లై చేస్తాం. ఏంటి ఆ ఫిల్టర్, ఏ రికార్డుకి అయితే ఫాలోవర్స్ కౌంట్ అయితే 100, లేకపోతే 150, లేకపోతే 200, ఈ 3 వాల్యూలో ఏదో ఒక వాల్యూ ఫాలోవర్స్ కౌంట్ కింద ఉందనుకో, అది నాకు చూపి అని మనం చెప్తున్నాం. చూసారా, ఓన్లీ యూజర్ ఐడి 2 మాత్రమే వచ్చింది. ఎందుకు, ఈ ఫాలోవర్స్ కౌంట్ 100 వాల్యూ మనకు కావాలి కదా. ఇప్పుడు అదే 102 అని పెట్టాం అనుకోండి, 102, ఇప్పుడు ఇది వస్తాడా, రాడు. ఎందుకు, ఒకటిది 205, ఇంకోటిది 100 ఫాలోవర్స్ కౌంట్. ఓకే, మనకేం కావాలి, అయితే 102 వాడిది కావాలి, లేకపోతే 150 ఫాలోవర్స్ ఉన్నాడు కావాలి ఎగ్జాక్ట్గా, లేకపోతే 200 ఫాలోవర్స్ ఉన్నాడు కావాలి. ఓకే, అలాంటి వాళ్ళు ప్రస్తుతానికి లేరు కాబట్టి ఎవరు రారు. ఇప్పుడు అదే 100 ఇచ్చాము అనుకోండి, వచ్చింది. ఇప్పుడు ఈ 200 తీసేసి 205 ఇద్దాం. ఇస్తే ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయి గెస్ చేయండి సరదాగా. చూసారా, నా ఫాలోవర్స్ కౌంట్ 205, కండిషన్ ట్రూ అయింది. ఇంకొకటి ఫాలోవర్స్ కౌంట్ 100, ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. ఎన్ని రోస్ అయితే కండిషన్స్ని రైట్ చేస్తాయో ఆ రోస్ అన్ని మనకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఏంటి, బిట్వీన్ 18 and 25 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ మెటా డేటా, అంటే డేటా అంతా తీసుకో, వేర్ ఫాలోవర్ కౌంట్ బిట్వీన్ 200 and 300, అంటే ఎవడు ఫాలోవర్ కౌంట్స్ అయితే 200 కన్నా ఎక్కువ, 300 కన్నా తక్కువ, ఆ రేంజ్లో ఉంటుందో ఆ రికార్డ్స్ నాకు ఇవ్వని చెప్తున్నాం. చూసుకోండి, కాలం పేరు కరెక్ట్గా పెట్టాలి, ఫాలోవర్స్, ఓన్లీ ఫాలోవర్ కాదు. చూసారా, 205 అంటే 200 కన్నా ఎక్కువ, 300 కన్నా తక్కువ, కాబట్టి ఓన్లీ అది ఒకటిదే వచ్చింది. అదే ఇక్కడ 100 and 180 ఇచ్చామనుకోండి, ఇప్పుడు గెస్ చేయండి. చూసారా, 100 సరిపోయింది, 180 కన్నా తక్కువ, కాబట్టి ఈ రికార్డ్ వస్తుంది. నాకు 205 కదా, కాబట్టి 180 కన్నా ఎక్కువ, 100 కన్నా ఎలాగో ఎక్కువే, 180 కన్నా ఎక్కువ అంటే 100 కన్నా ఎలాగో ఎక్కువే కదా, కాబట్టి నా రికార్డ్ రాదు. ఓకే, సో ఇదంతా మనకి ప్రోగ్రామింగ్లో ఇఫ్ ఎల్స్ కండిషన్లు అనమాట. ఈ కండిషన్ ట్రూ అయితేనే, ఈ కండిషన్ అంటే ఓన్లీ ఈ కండిషన్ అనే కాదు, వేరు కీవర్డ్ తర్వాత ఏదన్నా సరే అది కండిషనే. ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఆ రికార్డు మనకి డిస్ప్లే అవుతుంది, లేకపోతే అవ్వదు. సో అలా అనమాట. ఇది డేటా ఫిల్టరింగ్. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటి, గెట్ ఆల్ ఎంప్లాయీస్ విత్ శాలరీ గ్రేటర్ దాన్ 50,000, లేకపోతే ఇప్పుడు మనం చూసినట్టు ఫాలోవర్స్ కౌంట్ గ్రేటర్ దాన్ ఏదో ఒకటి. ఫెచ్ ఎంప్లాయీస్ హూజ్ నేమ్స్ స్టార్ట్ విత్ ఆర్, ఇలా హూజ్ నేమ్స్ స్టార్ట్ విత్ ఆర్ అంటే ఇదేంటి ప్యాటర్న్, ఎవరి పేరు అయితే ఆర్తో స్టార్ట్ అవుతుందో అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఆర్ పర్సంటేజ్. అంటే నేను ప్రాక్టీస్ క్వశ్చన్ నేను చెప్పేసానులేండి, బట్ మామూలు మీకు చెప్తున్నా, ఎందుకంటే ఈ వీడియో కాన్సెప్ట్ మీకు అసైన్మెంట్ క్వశ్చన్ ఇవ్వడం కాదు, మీకు నాలెడ్జ్ ఇవ్వడం కదా. అలాగే అసైన్మెంట్ చేయడం మానికండి, అది చేస్తేనే మీకు వస్తాయి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని. నెక్స్ట్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. మనకు ప్రోగ్రామింగ్లో ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ప్రోగ్రామింగ్ ఇప్పుడు మీకు రాదు, నాకు రాదన్నా, నాకు అసలు ప్రోగ్రామింగ్ అని చెప్పి బీపీ తెప్పించుకుంటే ఓకే, ప్రోగ్రామింగ్ కోసం వదిలేద్దాం, మనం ఫంక్షన్స్నే చూద్దాం. ఫంక్షన్స్ ఏంటి, బర్త్డే ఫంక్షను, యానివర్సరీ ఫంక్షను, ఈ ఫంక్షన్లు కాకుండా MySQLలో ఇంకొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఏంటి ఆ ఫంక్షన్స్ అంటే, ఇప్పుడు సపోజ్ మన యూజర్స్ టేబుల్ ఉంది. ఓకే, ఈ యూజర్స్ టేబుల్ ఉంది. ఈ యూజర్స్ టేబుల్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారో మనకు కావాలి కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వస్తే చూడండి ఎంతమంది వచ్చారు, 3. కానీ ఇప్పుడు మనకు జస్ట్ డైరెక్ట్గా డిజిట్ కావాలనుకోండి, ఎలా చెప్తాము, కౌంట్ స్టార్. సపోజ్ ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, చూసారా 3 వచ్చింది. 3 ఎందుకు వచ్చింది, మన టేబుల్లో 3 రికార్డ్స్ అంటే 3 రోస్ ఉన్నాయి కాబట్టి కౌంట్ 3. అదే 2 రోస్ ఉన్నాయి అనుకోండి, కౌంట్ 2 అవుతుంది. ఓకే, మీకు అర్థమవుతుందా. ఇప్పుడు సేమ్ అదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని కొట్టాము. ఓకే, 3 యూజర్స్ వచ్చారు, కానీ యూజర్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. మనకి ఇక్కడ జస్ట్ కౌంట్ వస్తే చాలు, ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలిస్తే చాలు మనకి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, సెలెక్ట్ కౌంట్ ఫంక్షన్ ఇస్తాం. ఓకే, మనం బ్రాకెట్లో ఏమి ఇస్తాము, ఎన్ని రికార్డ్స్ అయితే డేటాబేస్ తీసుకుందో అన్ని రికార్డ్స్ని ఇచ్చేస్తాం. కౌంట్ లోపల ఏమవుతుంది అన్నది MySQL వాడు చూసుకుంటాడు, మనకు అక్కర్లేదు. కౌంట్ అని వస్తే మనకి కౌంట్ వస్తుంది. ఓకే ఫైన్, కౌంట్. బట్ ఇక్కడ చూడండి, కాలం హెడర్ పేరు కౌంట్ బ్రాకెట్లో స్టార్ ఉంది, బట్ మనకి ఆ కాలం కంటూ ఒక పేరు ఉండాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, యాజ్
యూజర్స్ కౌంట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ చూసారా కాలం హెడర్ యూజర్స్ కౌంట్ అని వచ్చింది. ఎందుకు? కౌంట్ ఎలానో వస్తుంది. కౌంట్ ఏ కాలంలో అయితే చూపిస్తున్నామో ఆ కాలం పేరుని మనం యూజర్స్ కౌంట్గా హెడర్కి ఇమ్మంటున్నాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఇది కౌంట్ ద ఫంక్షన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకునేది. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి? కన్కాట్ ఉంది, అప్పర్ ఉంది, లోవర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మనం చూద్దాం ఇప్పుడు. ఇది ఉంది నేమ్ ఏంటి ఇక్కడ చూడండి, జే ఒక్కటే క్యాపిటల్ ఉంది, మిగతా ఏఎస్హెచ్ డబ్ల్యూఎన్టీహెచ్ ఇదంతా స్మాలే ఉంది కదా. మనకు అలా కాకుండా నేమ్ కాలంలో ప్రతిదీ మనకి అప్పర్ కేసులోనే కావాలనుకోండి. అప్పర్ నేమ్ కాలం కదా. ఇప్పుడు ఇది ఎలా తీసామో ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా మొత్తం అన్ని క్యాపిటల్ కేసింగ్లోనే వచ్చాయి. ఓకే, ఇక్కడ కూడా యాజ్ నేమ్స్ ఇలా ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి. ఇక్కడ చూసారా కాలం పేరు నేమ్స్ అన్ని క్యాపిటల్లోనే వచ్చాయి. ఎందుకు? ఎందుకంటే ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ తీసుకో, ఆ వాల్యూలో నేమ్ రికార్డ్ ఉంటుంది, నేమ్ కాలమ్. ఆ నేమ్ కాలంలో ఉన్న ప్రతి వాల్యూని ఈ అప్పర్ ఫంక్షన్లోకి పంపిస్తున్నాం. ఫంక్షన్లోకి పంపించగానే ఇది ఏమవుతుంది? ఆ స్మాల్ క్యారెక్టర్స్ ఉన్నా క్యాపిటల్ క్యారెక్టర్స్ ఉన్నా ఏదైనా సరే అనవసరం, అది వెంటనే అప్పర్ కేసుకి మారిపోతుంది. మారిపోయి కాలం పేరు నేమ్స్ కింద వస్తుంది. ఓకే, సో ఇది ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడం. మీరు ఇక్కడ కాలం నేమ్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చిన స్టార్ ఇచ్చేది. ఓకేనా? నెక్స్ట్ అగ్రిగేట్ కౌంట్. అగ్రిగేట్ కౌంట్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ మెటా డేటా ఉంది. ఓకే, కొట్టాము. ఇక్కడ ఫాలోవర్స్ కౌంట్ ఏంటి? 205 + 100 ఎంత? 305. ఇప్పుడు మనకి ఈ ఫాలోవర్స్ కౌంట్ సమ్ కావాలనుకోండి, మనం ఏం చేస్తాము? సమ్ కాలం పేరేంటి? ఫాలోవర్స్ కౌంట్ యాజ్ ఫాలోవర్స్ సమ్. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఇచ్చి కొడితే చూసారా ఒకటిది 205, ఇంకోటిది 100. 205 + 100 ఎంత? 305. కాబట్టి 305 వచ్చింది. ఓకే, సో ఇది ఫంక్షన్ నేమో, ఇది కాలం నేమో. సో అలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట ఫంక్షన్స్ని. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటి? కౌంట్ టోటల్ ఎంప్లాయీస్, అంటే ఇప్పుడు మన కేసులో యూజర్స్ టేబుల్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని కౌంట్ చేసినట్టు. నెక్స్ట్ షో నేమ్స్ ఇన్ అప్పర్ కేస్, ఇది కూడా మనం చేస్తాము. మీరు ప్రాక్టీస్ కోసం రౌండ్ వాడచ్చు, ఏబిఎస్ వాడచ్చు, యావరేజ్ వాడచ్చు, మినిమం వాడచ్చు, మ్యాక్స్ వాడచ్చు, ఏదైనా సరే వాడచ్చు మీరు. ఓకే, మీరు వాడండి, మీరు వాడుతున్నప్పుడే మీకు అర్థమవుతుంది ఎలాగా ఏంటి అన్నది. కాబట్టి ఫంక్షన్స్ కూడా సెట్. సో నెక్స్ట్ ఏంటి? రిలేషన్షిప్స్ అండ్ ఫారెన్ కీస్. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పా, మనకి 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి మేజర్గా. 1 to 1, 1 to many, many to many. ఓకేనా? ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన ఈఆర్ డయాగ్రామ్ తీద్దాం. ఇది మన ఈఆర్ డయాగ్రామ్ కదా. ఒక యూజర్స్ టేబుల్లో ఉన్న యూజర్కి యూజర్ మెటా డేటా అన్నది ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఓకే, యూజర్ మెటా డేటా. ఓకే, ఒక యూజర్కి యూజర్ మెటా డేటాలో ఒక రికార్డు మాత్రమే, అంటే ఒక రో మాత్రమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు వరకు మనం అదే కదా చూసాం. కాబట్టి ఇదేంటి? 1 to 1 రిలేషన్షిప్. ఓకే, ఈ యూజర్లో ఇప్పుడు నేనున్నా, నా యూజర్ రికార్డ్ ఐడి ఏంటి? 1. ఇప్పుడు యూజర్ మెటా డేటాలో నాకు 1 ఉంటుంది. నా ఫాలోవర్స్ కౌంట్ ఎంతమంది అయినా అవ్వనివ్వండి, నా ఫాలోయింగ్ కౌంట్ ఎంతమంది అయినా అవ్వనివ్వండి, ఏదైనా సరే ఈ యూజర్ మెటా డేటాలో నాకంటూ ఓన్లీ ఒక రికార్డే ఉంటుంది. ఓకే, ఇది 1 to 1. అలానే ఒక యూజర్ ఎన్ని పోస్టులు అయినా పెట్టవచ్చు. ఓకే, ఇది మన పోస్ట్ టేబుల్. ఇది పోస్ట్ టేబుల్. ఇలా ఒక యూజర్ ఎన్ని పోస్టులు అయినా పెట్టవచ్చు కదా. కాబట్టి ఇది 1 to many. ఓకే, అండ్ అలానే ఒక పోస్ట్కి ఎన్ని లైక్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని కామెంట్స్ అయినా ఉండొచ్చు. కాబట్టి పోస్ట్ కామెంట్స్ టేబుల్ ఉంది, ఇది ఇలా ఉంది. ఓకే, ఒక పోస్ట్కి ఎన్ని కామెంట్స్ అయినా ఉండొచ్చు. సో ఇది కూడా ఒక 1 to many. థర్డ్ రిలేషన్షిప్ టైప్ ఏంటి? మెనీ టు మెనీ. మెనీ టు మెనీ ఏంటో మీరు ఆలోచించి నాకు కింద కామెంట్లో పెట్టండి. ఓకే, సరదాగా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయినట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు మీ కామెంట్ చూసి ఇంకొకరు ఎవరో ఒకరు కూడా రిప్లై ఇస్తారు. ఓకే, ఇది కూడా మెనీ టు మెనీయే కదా. లేకపోతే మీరు ఒకవేళ రాంగ్ పెట్టుంటే మీరు వేరే వాళ్ళ కామెంట్ చూసి తెలుసుకుంటారు. ఓకే, నేను చెప్పింది 1 to many అనుకుంటా, వీళ్ళు చెప్పింది కరెక్ట్ ఏమో అన్నది మీకు తెలుస్తుంది, చెప్పినందుకు వాళ్ళకి తెలుస్తుంది. కలిసి నేర్చుకుంటున్నట్టు ఉంటుంది. అది నేను చెప్పాలనుకుంటున్నది. ఫారెన్ కీ లింక్ టు లింక్ టేబుల్స్ మనం ఆల్రెడీ చూసాం. అది ఇప్పుడు మనకి టాపర్ ఫీల్డ్స్ వస్తాయి. మనకి ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి?
క్రియేట్ ఆర్డర్స్ టేబుల్ విత్ ఫారెన్ కీ, కస్టమ్ ఐడి రెఫరెన్సింగ్ కస్టమర్స్. మనం ఆల్రెడీ చూసాం ఇది, కాబట్టి చేయండి. నెక్స్ట్ వ్యూస్. వ్యూస్ అంటే ఏంటి అంటే వర్చువల్ టేబుల్ బేస్డ్ ఆన్ అ క్వేరీ. ఓకే, ఓన్లీ రీడబుల్. మీకు వ్యూస్ అంటే ఏంటో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ యూజర్స్ టేబుల్ ఉంది. ఓకే, ఇందాక వరకు మనం ఓన్లీ పోస్ట్లే కదా పెడుతున్నాం. సారీ, ఇందాక వరకు మనం ఓన్లీ యూజర్స్ టేబుల్ని, యూజర్ మెటాడేటా టేబుల్ని మాత్రమే వాడుతున్నాం కదా. ఈ పోస్ట్ అన్న టేబుల్ని వాడట్లేదు. కాబట్టి పోస్ట్ టేబుల్లో కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్ టేబుల్. ఇది ఏ కాలంకి ఉండదు సార్, ఏ కాలంకి మనం వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నామో యూజర్ ఐడి కదా. యూజర్ ఐడికి ఎలాగో ఇవ్వాలి, పోస్ట్ డిస్క్రిప్షన్, నెక్స్ట్ లైక్ కౌంట్, నెక్స్ట్ కామెంట్ కౌంట్, నెక్స్ట్ పోస్ట్ డేట్ ఎలానో డిఫాల్ట్ కదా. కాబట్టి ఇవి కాలం నేమ్స్ ఇచ్చాం. వాల్యూస్ ఇవ్వాలంటే ఎలా ఇస్తాము, వాల్యూస్ అని కీవర్డ్ ఇచ్చి మళ్ళీ సేమ్ బ్రాకెట్స్ లోపల యూజర్ ఐడి నాది ఏంటి 1. ఓకే, పోస్ట్ డిస్క్రిప్షన్ ఏంటి MySQL వీడియో రిలీజ్డ్ గైస్ అని చెప్పి పెడుతున్నా. ఇది నా పోస్ట్ డిస్క్రిప్షన్. ఓకే, లైక్స్ కౌంట్. ఇప్పుడు మీరు లైక్ కొట్టారు అనుకోండి, ఒక లైక్ కౌంట్ పెరుగుతుంది. కొట్టలేదు అనుకోండి, డిఫాల్ట్ నేను ఏమి ఇస్తున్నా 300 ఇస్తున్నాను. ఓకే, మీరు లైక్ కొడతానంటే కొట్టాను 301 అవుతుంది, మంచిదే కదా. కామెంట్స్ కౌంట్, మన వాళ్ళు బాగానే ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి సపోజ్ 100 ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, యూజర్ ఐడి 1, పోస్ట్ డిస్క్రిప్షన్ MySQL వీడియో రిలీజ్డ్ గైస్, లైక్ కౌంట్ ఏంటి 300 ఇస్తున్నాం, కామెంట్ కౌంట్ 100 ఇస్తున్నాం. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, డిఫాల్ట్ వాల్యూ 0 ఇచ్చావు కదన్నా, మరి ఇక్కడ 300 ఎందుకు ఇచ్చావు అంటే, నేను సపోజ్ ఇక్కడ లైక్ కౌంట్ నేను మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ 0 పడుతుంది. బట్ నేను ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి 0 పడదు, 300 పడుతుంది. ఇప్పుడు కావాలంటే ఇది ఇన్సర్ట్ చేద్దాం. చూసారా, కామెంట్ కౌంట్, కామెంట్ కౌంట్ కాదు కదా, కాలం నేమ్ కామెంట్స్, ఎస్ మిస్ అయింది. సో ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్సర్ట్ అయ్యింది. కాపీ చేయండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్, ఇది ఇలా ఇవ్వండి. చూసారా, పోస్ట్ 1, పోస్ట్ ఐడి ఏంటి 1, యూజర్ ఐడి 1, పోస్ట్ డిస్క్రిప్షన్ MySQL వీడియో రిలీజ్ గైస్, లైక్స్ కౌంట్ ఈ పర్టికులర్ పోస్ట్ది 300, కామెంట్స్ కౌంట్ 100. ఎప్పుడు పోస్ట్ చేసా, ఎలానో ఇది డిఫాల్ట్ ఇచ్చా కదా, కాబట్టి డిఫాల్ట్ టైం ఏంటి 17:30 9:12. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పోస్ట్ మీడియా కూడా చేద్దాం. ఓకే, పోస్ట్ మీడియా ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్ మీడియా. ఏటన్నా వ్యూస్ కోసం చెప్పే టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నామంటే నేను చెప్తా, ఏం కంగారు వద్దు. మీకు ఈ వీడియో ఎండింగ్ అయిపోయే టైంకి మీరు ఇవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి మీకు అని నేను అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి. ఏ కాలమ్స్కి ఇస్తున్నాం మనం, పోస్ట్ ఐడి ఆబ్వియస్లీ ఉండాలి, ఇమేజ్ లింక్, ప్రస్తుతానికి ఇమేజ్ లింక్ ఇద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఐడి నేనేం మెన్షన్ చేయలే ఇక్కడ, కాబట్టి ఓన్లీ ఈ 2 కాలమ్స్కి వాల్యూస్ ఇస్తున్నాం. పోస్ట్ ఐడి ఏంటి 1, ఇమేజ్ లింక్ సపోజ్ ఏదైనా సరే google.com ఇమేజ్ 1. ఇదేదో ర్యాండమ్ లింక్, నేను అసలు చూడలేదు కూడా ఈ ఇమేజ్ 1 అన్న దీంట్లో ఏమొస్తుందో, ఏదైనా కిచెల్ ఏమైనా వస్తే మళ్ళీ వేసుకోకండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా వచ్చింది. ప్రతి క్వేరీకి లాస్ట్లో ఈ సెమీ కాలన్ పెట్టండి, పెట్టేస్తే నెక్స్ట్ క్వేరీకి ఇబ్బంది ఉండదు. ఓకే, అందుకే మనం ఇందాక నుంచి ఏ టేబుల్ రాసినా ఏ క్వేరీ రాసినా లాస్ట్లో ఈ సెమీ కాలన్ పెడుతున్నాం, అంటే ఇంకా ఆ క్వేరీ అక్కడితో ఎండ్ అని. ఫైన్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్ మీడియా, ఇది ఉంది చూసారా, పోస్ట్ ఐడి, ఇది ఇమేజ్ ఐడి. ఇమేజ్ ఐడి వేరు, పోస్ట్ ఐడి వేరు. మనం పోస్ట్ ఐడిని రిఫర్ చేస్తున్నాం, మళ్ళీ ఈ ఐడి అన్నది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇంకొకటి ఉంది, ఇప్పుడు సపోజ్ మనం పెట్టిన పోస్ట్కి 2 ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజ్ 2, ఇది ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాము, ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్ మీడియా అన్నది ఉంది. ఇక్కడ చూసారా, పోస్ట్ ఐడి 1 ఉంది, ఐడి 1 2 మారింది. ఎందుకు, ఐడి అన్నది ఓన్లీ ఈ టేబుల్కి సంబంధించింది, పోస్ట్ ఐడి అన్నది మనం రిఫర్ చేస్తున్నది కదా. కాబట్టి ఇక్కడ దీని అర్థం ఏంటి, ఒక పోస్ట్ పెట్టాం, ఆ పోస్ట్కి 2 ఇమేజెస్ ఉన్నాయి. ఫైన్, దాన్ని మనం ఇలా కన్సిడర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లాస్ట్లో ఏముంది, పోస్ట్ కామెంట్స్ ఉంది, ఇది కూడా ఇద్దాము. పోనీ ఏముంది, ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్ కామెంట్స్. ఏ కాలమ్స్కి మనం ఇద్దాం అనుకుంటున్నాం వాల్యూ,
పోస్ట్ ఐడి ఇచ్చాము, కామెంటెడ్ బై. ఇప్పుడు యూజర్ ఐడి 2 అన్నోడు మన పోస్ట్ కామెంట్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ కామెంటెడ్ ఆన్. ఇదేంటి, దీనికి డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాము. ఇంక దీని తర్వాత అన్ని మనకి ఫారెన్ కీ లింకింగ్ కదా, కాబట్టి ఇక్కడ కామా తీసేయండి, బయట వాల్యూస్ అని ఇవ్వండి. బ్రాకెట్లో ఏ పోస్ట్కి మనోడు కామెంట్ పెడుతున్నాడు, పోస్ట్ ఐడి 1కి. ఓకే, నెక్స్ట్ కామెంటెడ్ బై అంటే కామెంటెడ్ బై ఇది ఏంటి రిఫర్ చేస్తుంది, యూజర్స్ టేబుల్లో ఐడిని రిఫర్ చేస్తుంది. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. ఈ సపోజ్ ఈడి మనకు కామెంట్ పెడతాడు అనుకోండి, ఈడి యూజర్ ఐడి ఏంటి 2 కదా, 2 పెట్టాం. కామెంట్ ఏంటి, సూపర్ అన్న వీడియో. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. కొన్ని నేను పెట్టకపోతే మీరు పెట్టండి సూపర్ అన్న వీడియో అని, ఏముంది. సో ఇన్సర్ట్ చేద్దాము, సరిపోయింది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్ కామెంట్స్. చూసారా, పోస్ట్ ఐడి 1, కామెంటెడ్ బై 2. ఇదేంటి యూజర్ ఐడి 2, బట్ ఇది పేరు ఏంటి ఇదంతా మీకు ఇప్పుడు తెలుస్తుంది. కామెంట్ ఏంటి, సూపర్ అన్న వీడియో, కామెంటెడ్ ఆన్ 9/12. ఓకే, సో ఇది ఇలా తీసేయండి. ఇన్సర్ట్ చేసాం ప్రతి దగ్గర. ఇప్పుడు ఇవన్నీ టేబుల్స్ కాబట్టి మనం ఇన్సర్ట్ చేసాం. ఓకే, సెమికాలన్ పెట్టండి. టేబుల్స్ కాబట్టి ఇవన్నీ చేసాము, బాగుంది. బట్ మనం ఇప్పటి వరకు చూస్తున్నది ఏంటి, వ్యూస్ కదా చూద్దాం అనుకుంటున్నాం. వ్యూస్ అంటే ఏంటి, వర్చువల్ టేబుల్ బేస్డ్ ఆన్ క్వేరీ. దీని అర్థం ఏంటో నేను ఇప్పుడు చెప్తా. ఓన్లీ రీడబుల్ అంటే ఇప్పుడు మనం టేబుల్లో ఇన్సర్ట్ చేసాము, అప్డేట్ చేసాము, డిలీట్ చేసాము, కానీ వ్యూస్లో ఏంటి అంటే ఓన్లీ రీడ్ చేయడమే. అంటే మనం ఇప్పటి వరకు చేసాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ మెటా డేటా, ఓన్లీ ఆ సెలెక్ట్ స్టార్ మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, వ్యూని మనం ఎలా క్రియేట్ చేస్తాము, క్రియేట్ వ్యూ. వ్యూస్ అసలు దేనికి ఉపయోగపడతాయి అన్న అంటే, ఇప్పుడు మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ ఉంది టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ మెటా డేటా అని 2 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఎగ్జిక్యూట్ చేసాము, అవునండి. యూజర్స్ మెటా చూడండి, ఎస్కి దీనికి తేడా మాత్రం మొత్తం మారిపోతుంది. యూజర్ మెటా డేటా నేను యూజర్స్ పెట్టాను, అందువల్ల రాలే. ఇప్పుడు ఈ 2 ఇలా పెట్టండి. ఇది యూజర్స్ది, ఇది యూజర్ మెటాడేటా. యూజర్ మెటాడేటాలో మనకి ఐడి ఉంది, 1 ఉంది, 2 ఉంది. ఇప్పుడు ఇక్కడ 1, 2 కాబట్టి గుర్తుపెట్టేసుకుంటున్నాము. ఓకే, అదే ఇప్పుడు మన ప్లాట్ఫామ్లో ఒక 100 మంది 1000 మంది వచ్చారు. ఇప్పుడు ఆ 999 యూజర్ ఐడి ఉంటే అది ఎవరిదని గుర్తుంచుకుంటాం మనం, మళ్ళీ యూజర్స్ టేబుల్కి వెళ్ళాలి, కింద వరకు స్క్రోల్ చేసుకొని ఆ 999 ఐడికి నేమ్ వాల్యూ ఏముందో అది మళ్ళీ గుర్తుంచుకొని ఇక్కడ గుర్తుంచుకోవాలి. క్రియేట్ వ్యూ, ఇది వ్యూ పేరు యాజ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక కొత్త వ్యూ క్రియేట్ చేస్తున్నాం. ఏంటి వ్యూ పేరు, VW అంటే వ్యూ అని చెప్పి వాడతాం అనమాట. జనరల్గా మేము ఏదైనా ఒక అప్లికేషన్స్ అవి డెవలప్ చేసినప్పుడు VW అని వాడతాం. _users, ఇది మనం టోటల్ వ్యూ పేరు, ఇది VW_users యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. సో ఇది ఒక వ్యూ. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ యూజర్స్ అంటే కొడితే మనకి సేమ్ దీనికి వచ్చినట్టే రిజల్ట్ వచ్చింది, బట్ ఇది ఓన్లీ రీడబుల్. ఓకే, మనం ఓన్లీ వాల్యూస్ని రీడ్ చేయడానికి వాడతాం ఈ వ్యూస్ అనేవి. ఇప్పుడు సపోజ్ మీరు ఈ డేటాబేస్ని మీ ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ చేశారు, లేకపోతే మీరు మీ బ్యాక్ ఎండ్ సర్వర్కి కనెక్ట్ చేశాక ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ ఎవరైనా ఒక హ్యాకర్ కానీ లేకపోతే ఎవరైనా వచ్చి ఈ టేబుల్లోకి మనం డేటా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పి ఏదైనా ఒక ఇన్సర్ట్ క్వెరీ ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, మనం అండర్ ది హుడ్ ఏం వాడుతున్నాము, టేబుల్ కాదు వాడేది, వ్యూస్ వాడుతున్నాం కదా, కాబట్టి డేటా ఇన్సర్ట్ అవ్వదు. అండ్ దాంతోపాటు ఈ VW_users అన్నది మనం ఎప్పుడైతే ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ VW_users అన్నది ఎగ్జిక్యూట్ చేసామో అప్పుడు మాత్రమే ఫ్రెష్గా బిల్డ్ అవుతుంది. ఓకే, అప్పటికప్పుడు ఈ యూజర్స్ టేబుల్ ఏమేమి డేటా ఉందో ఆ డేటా అంతటినీ తీసుకొచ్చి మనకు డిస్ప్లే చేస్తుంది. ఇది ఒక సింపుల్ క్రియేట్ వ్యూ క్వేరీ అనమాట. నెక్స్ట్ మనకి జాయిన్స్ ఉంటాయి. జాయిన్స్ ఏంటి, ఇన్నర్ జాయిన్ ఉంటుంది, లెఫ్ట్ జాయిన్ ఉంటుంది, రైట్ జాయిన్ ఉంటుంది. ఓకే, ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటన్నా అంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇదంతా T1, ఇదంతా T2. ఓకేనా, ఇలాంటివి 3 గీయండి. నెక్స్ట్ ఫైన్, ఇది T1, ఇది T2, ఇది T1, ఇది T2. ఇప్పుడు ఫస్ట్ ఇన్నర్ జాయిన్ చూద్దాం. ఇన్నర్ జాయిన్ ఏంటి, కామన్ రికార్డ్స్.
అంటే T1కి T2కి కామన్గా ఏముంది, ఈ ఏరియా ఉంది. దీంట్లో ఏ డేటా ఉందో ఆ డేటా అంతా మనకి అవుట్పుట్ కింద వస్తుంది. ఓకే, లెఫ్ట్ జాయిన్ ఏంటి, ఆల్ లెఫ్ట్ ప్లస్ మ్యాచింగ్ రైట్. అంటే ఈ రెండిటికి ఏమేమైతే కామన్గా ఉన్నాయో అవి లెఫ్ట్ టేబుల్ ఏంటి T1, ఈ డేటా ఇదంతా వస్తుంది అవుట్పుట్ కింద. రైట్ జాయిన్ ఏంటి, ఆల్ రైట్ ప్లస్ మ్యాచింగ్ లెఫ్ట్. అంటే T2 టేబుల్ ఎంత డేటా ఉంటే అంత డేటా అవుట్పుట్ కింద వచ్చేస్తుంది. ఓకే, దీంతో పాటు T1కి T2కి కామన్గా ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా మనకు అవుట్పుట్లోకి వస్తుంది. అండ్ సో ఇవి 3 టైప్స్ ఆఫ్ జాయిన్స్ అన్నమాట. దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఫస్ట్ ఇన్నర్ జాయిన్ చూద్దాం. ఇన్నర్ జాయిన్ ఏం చేస్తున్నాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్ టేబుల్ ఉంది కదా, పోస్ట్ ఇన్నర్ జాయిన్ యూజర్స్ యూ ఆన్ అని చెప్పి ఇక్కడ మారుతుంది. ఇక్కడ మనం చూడండి యూజర్స్కి స్పేస్ ఇచ్చి యూ అని ఇచ్చాం, సేమ్ అలానే పోస్ట్కి స్పేస్ ఇచ్చి పి అని ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏం అర్థం అంటే పి అంటే పోస్ట్ అని అర్థం, యూ అంటే యూజర్స్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాక ఇప్పుడు పి డాట్ యూజర్ ఐడి ఈక్వల్ టు యూ డాట్ ఐడి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా యూజర్స్ టేబుల్లో ముగ్గురు ఉన్నారు యూజర్స్, పోస్ట్లో ఒక పోస్ట్ ఉంది, కానీ మనకు అవుట్పుట్ ఒకటే వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ టేబుల్ పోస్ట్, ఓకే, రైట్ టేబుల్ యూజర్స్. మనం ఇక్కడ ఏ జాయిన్ వాడాము, ఇన్నర్ జాయిన్ వాడాము. ఓకే, ఇన్నర్ జాయిన్ అంటే అర్థం ఏంటి, కామన్గా వాడేది అంటే కామన్ రికార్డ్స్. ఇది పోస్ట్లో పోస్ట్ ఐడికి యూజర్ ఐడి ఏముంది, 1 ఉంది. యూజర్స్ ఎంతమంది ఉన్నారు, 1 2 3. సో ఇక్కడ కామన్గా ఏముంది, ఇది ఉంది, కాబట్టి ఓన్లీ ఒక రికార్డే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇదే దీన్నే మనం కాపీ చేసి పెడదాం. ఇన్నర్ జాయిన్ బదులు లెఫ్ట్ జాయిన్ పెడదాం. ఓకే, ఇప్పుడు మీరు గెస్ చేయండి. చూసారా ఇప్పుడు కూడా ఒకటే వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఒక 2 సర్కిల్స్ వేద్దాం. ఓకే, ఇది పోస్ట్ టేబుల్, ఇది యూజర్స్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు పోస్ట్ ఎన్ని ఉన్నాయి, ఒక పోస్ట్ ఉంది. యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, 1 2 3. లెఫ్ట్ జాయిన్కి ఏంటి, ఆల్ లెఫ్ట్ ప్లస్ మ్యాచింగ్ రైట్. అంటే ఆల్ లెఫ్ట్ అంటే ఇది ఎలానో వస్తుంది అవుట్పుట్ 1, మ్యాచింగ్ రైట్ అంటే ఇది. మ్యాచింగ్ ఏమైనా ఉన్నాయా, ఓన్లీ ఇది ఒకడే ఉన్నాడు మ్యాచింగ్, కాబట్టి 1 ఆల్రెడీ వచ్చింది కదా. అదే ఇప్పుడు మనం ఇక్కడ పేస్ట్ చేసి జాయిన్ని రైట్ జాయిన్ పెడదాం, పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా మిగతావన్నీ ఏమొచ్చాయి, యూజర్ ఐడి ఇక్కడ నల్ వచ్చింది, పోస్ట్ డిస్క్రిప్షన్ నల్, లైక్ కౌంట్ నల్, కామెంట్స్ కౌంట్ నల్, పోస్టెడ్ కౌంట్ నల్, ఈ 2 రికార్డ్స్. ఐడి నేమ్ ఇవన్నీ మళ్ళీ వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే ఓన్లీ యూజర్ ఐడి అన్నోడు 1 అన్నోడు మాత్రమే ఇప్పుడు వరకు పోస్ట్ పెట్టాడు, మిగిలిన ఈ యూజర్ ఐడి 2 యూజర్ ఐడి 3 ఏ పోస్టులు పెట్టలేదు. కానీ మనం ఇక్కడ వాడింది రైట్ జాయిన్ కదా, అంటే ఇదొక టేబుల్, ఇదొక టేబుల్, ఇదే టేబుల్ పోస్ట్ టేబుల్, ఇదే టేబుల్ యూజర్స్ టేబుల్. రైట్ జాయిన్కి ఏంటి, ఆల్ రైట్ ప్లస్ మ్యాచింగ్ లెఫ్ట్ అంటే ఇది. ఓకేనా, సో ఇప్పుడు యూజర్స్ ఎంతమంది ఉన్నారు, 1 2 3, కాబట్టి 1 2 3 అవుట్పుట్ వచ్చింది. ప్లస్ మ్యాచింగ్ లెఫ్ట్ అంటే పోస్ట్ ఓన్లీ 1 1, ఈ రెండుకి మ్యాచింగ్ ఏంటి 1 కదా, కాబట్టి 1 ఆల్రెడీ వచ్చింది. అందువల్ల ఈ ప్లేసెస్ అన్ని నల్ వచ్చాయి, పోస్ట్లు ఏం పెట్టలేదు కాబట్టి. దాని తర్వాత నుంచి అంతా యూజర్ డేటా వచ్చింది, ఎందుకంటే స్టార్ కదా మనం పెట్టాము, స్టార్ పెట్టాము కాబట్టి మొత్తం ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ మనకు డిస్ప్లే అవుతాయి, యూ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. ఓకే, మరి ఇక్కడ ఈ కండిషన్ ఏంటన్నా, ఈ ఆన్ కండిషన్ ఏంటన్నా అంటే మనం పి నుంచి రికార్డ్స్ తీసుకుంటున్నాం, ఓకే, యూ నుంచి రికార్డ్స్ తీసుకుంటున్నాం. తీసుకున్నాక ఎప్పుడైతే పి డాట్ యూజర్ ఐడి ఈక్వల్ టు యూ డాట్ ఐడి అయ్యిందో అప్పుడు మాత్రమే ఆ రికార్డ్స్ని మనం కన్సిడర్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో ఇందాక వరకు మనం ఈ వేర్ క్లాజ్ అది వాడాం కదా, సేమ్ అలానే జాయిన్స్లో ఆన్ అనమాట. సో దీస్ ఆర్ ది 3 టైప్స్ ఆఫ్ జాయిన్స్. మీరు ఇది ఇంకా ప్రాక్టీస్ చేయాలి. సో అది గైస్ మ్యాటర్. వీడియో అయితే పెద్ద వచ్చింది నాకు తెలుసు,
ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు మీరు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. కాబట్టి వీడియోకి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎస్‌క్యూఎల్ ఫైల్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో సెండ్ చేస్తా. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. సో మనం వచ్చే వీక్ కలుద్దాం ఇంకా. బై.